ప్రీమియం ట్రిప్లెక్స్ విల్లాస్ ఎట్ బాచ్పల్లి ఏపీఆర్ ప్రాజెక్ట్స్. నేను వచ్చేటప్పుడు ఆ చివరి నుంచి ఈ చివరి వరకు ఫ్లెక్సీలు ఎక్కువ చూశాను. ఈ ఫ్లెక్సీలన్నిటికీ కూడా చట్టబద్ధంగా ట్యాక్సులు చెల్లించే పెట్టారా, ఎమ్మెల్యేని కదా అని దౌర్జన్యంగా ఎక్కడ పడితే రోడ్లలో ఏర్పాటు చేశారా? 1997 భీమవరం వెటర్నరీ ఆసుపత్రి వెనకాల షేక్ సుల్తాన్ అనే వ్యక్తిని చాలా దారుణంగా హత్య చేశారు. మీ మొట్టమొదటి రాజకీయ రంగేట్రం ఏ పార్టీలో జరిగింది? తెలుగుదేశం. మరి తెలుగుదేశం పార్టీ నుంచి జనసేనలోకి ఎందుకు వచ్చారు? పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి అవుతారు. బొమ్మిడి నాయకర్ గారు సింగిల్ టైం ఎమ్మెల్యే, వన్ టైం ఎమ్మెల్యే అంటున్నారు. ఇద్దరు ఎమ్మెల్యేలు ఎవరు? బొమ్మిడి సునీల్ నాయకర్ గారు అంటున్నారు కదా. ముఖ్యంగా కాపు సామాజిక వర్గాన్ని దగ్గర రానియడం లేదు. మరి 2019లో పోగొట్టుకున్నదంతా ఇప్పుడు ఏమైనా సంపాదించే ఏర్పాట్లు చేసుకున్నారా? దయచేసి అర్థం చేసుకోవాలి. నిజంగా ఒక మత్స్యకారుడిగా మీకు మత్స్యకారుల యొక్క సమస్యలు, వారి సాధక బాధలు తెలుసా? చాలా క్లారిటీ తోటి ఉన్నారు వాళ్ళు. రాబోయే రోజుల్లో కూడా ఒక దశాబ్ద కాలం పాటు మన ఎన్డీఏ కూటమి అధికారంలో ఉండాలి. సీఎం ఎవరవుతారు? నర్సాపూర్ అనే వాళ్ళకి పవన్ కళ్యాణ్ సొంత నియోజకవర్గం, ఎందుకంటే మొగల్తూరు గ్రామం వచ్చేసి ఈ నియోజకవర్గంలో ఉంటుంది. మీకోసం త్యాగం చేసి 2019లో ఆయన పక్కన భీమవరం వెళ్ళిపోయాడు. నరేష్ కొద్దిగా దాన్ని జూమ్ చేయమ్మా. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ నాగరాజ్ బైసెట్టి. ఈరోజు మన అతిథి జనసేన పార్టీ నర్సాపూర్ ఎమ్మెల్యే బొమ్మిడి నారాయణ నాయకర్ గారు. ప్రస్తుతం ఆయన మనతోనే ఉన్నారు. అయితే ఈ ప్రోగ్రామ్ స్పాన్సర్ చేస్తుంది మనకు ఎకో తేజాస్ విద్యుత్ వాహనాల సంస్థ. నమస్తే అన్నగారు. నమస్తే. బాగున్నారా? రైట్, బాగున్నాండి. మీ పేరు బొమ్మిడి నారాయణ నాయకర్ కదండి. ఈ నారాయణ ఎక్కడికి పోయింది మధ్యలో? ఎక్కడ చూడు మీ టేబుల్, మీ ఆఫీసు టేబుల్ మీద కావచ్చు బొమ్మిడి నాయకర్ బయట ఫ్లెక్సీలలో అంతా కూడా బొమ్మిడి నాయకర్ అంటది. నారాయణని ఎవరు ఎత్తుకెళ్ళిపోయారు? ఎవరో పట్టుకెళ్ళలేదండి. ఇది వాస్తవంగా ఏంటంటే మా కుటుంబ పరంగా కూడా పూర్వం నుంచి మొదట ఎవరినైతే పుడతారో వాళ్ళందరికీ కూడా ఫస్ట్ పుట్టినకి నారాయణ అని ముందు ఉంటుంది అనమాట. ఓకే. అది ప్రతి ఈ జనరేషన్ మా జనరేషన్ నుంచి మారింది. మా తర్వాత జనరేషన్ నుంచి నాకు పెట్టింది కూడా మా పెదనాన్నగారు ఆయన పెట్టారు. బొమ్మిడి నారాయణరావు గారు, ఆయన ఎక్స్ఎమ్మెల్సీ అండ్ చైర్మన్ భీమవరం చేస్తున్నారు. ఆయన బొమ్మిడి నారాయణ నాయకర్ అని పెట్టారు. నాయకర్ అన్నది కూడా ప్రతి ఒక్కరు నాయకర్ అని పిల్లలు అదే కంటిన్యూ అయిపోయింది ఓవరాల్ కాదు. నేను వచ్చేటప్పుడు ఆ చివరి నుంచి ఈ చివరి వరకు ఫ్లెక్సీలు ఎక్కువ చూశాను. ఫ్లెక్సీలు, బోర్డ్స్ అవన్నీ కూడా మీ ఆఫీస్ ఎదురుగా కూడా రోడ్డు పైన విపరీతమైన ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. ఈ ఫ్లెక్సీలన్నిటికీ కూడా చట్టబద్ధంగా నర్సాపూర్ మున్సిపాలిటీలో ట్యాక్సులు చెల్లించే పెట్టారా, ఎమ్మెల్యేని కదా అని దౌర్జన్యంగా ఎక్కడ పడితే రోడ్లలో ఏర్పాటు చేశారా? ఇది దౌర్జన్యం అన్నది కాదండి. ముందు నుంచి ఏంటంటే నర్సాపూర్ నియోజకవర్గం వస్తే కనుక ఎక్కడ అభిమానంగా పెట్టుకునేది. ఇప్పుడు ఆల్రెడీ న్యూ ఇయర్ వచ్చింది కాబట్టి న్యూ ఇయర్ సెలబ్రేషన్స్లో పెట్టారు. అసలు ఈ ఫ్లెక్స్ను కూడా నేను అవాయిడ్ చేస్తాను ఫస్ట్ ఆఫ్ ఆల్. నాకు అసలు ఓకే, ఇప్పుడు డబ్బులంతా కూడా వాటికి అనవసరంగా పాటు చేసే పరిస్థితి ఇవాళ అవుతుంది. దీనికి అసలు ఓవరాల్గా కనుక ఒక జీవో తీసుకొచ్చి వీటిని క్యాన్సిల్ చేసేస్తా, రద్దు చేసేస్తే బాగుంటుందని చెప్పుకుంటున్న ఆలోచన, మంచి ఆలోచన. కానీ ఇప్పుడైతే మున్సిపాలిటీ గండి కొడుతుంది. ఎన్ని ఫ్లెక్సీలు పెట్టారు కదా, ఎవరైనా మీ అనుచరులు కావచ్చు, మీ వాళ్ళు కావచ్చు, ఒక్క రూపాయినా మున్సిపాలిటీకి చెల్లించారా? ఇది ఫ్లెక్స్లు మనం కట్టుకునేది కాదు. కార్యకర్తలు వాళ్ళ అభిమానం మీద వాళ్ళు ఏదో వాళ్ళ నాయకుడికి మరి కట్టుకోవాలని ఆలోచన చేసుకునే ప్రక్రియలో ఏది కొంతమంది ఎక్కడన్నా కట్టుంటారు. ఇప్పుడు అందరూ కట్టారని మేము చెప్పట్లేదు. మున్సిపాలిటీకి కొంత కట్టి ఉండొచ్చు, కొంతపురమైన ఒక్క విషయం మీరు అడిగారు కాబట్టి చెప్తున్నా. అంటే అధికారం ఉన్నది కదా అని చెప్పి మనం దుర్వినియోగం చేయడం అన్నది వాస్తవం కాదు. అది ఓకే, అది ఎక్కడన్నా వాళ్ళ మున్సిపాలిటీ పరిధిలో వాళ్ళ లిమిట్స్లో ఉంటాయి కనుక వాళ్ళు కడతారు. దానికి ఆలోచన లేదు. దానికి మాకు ఏంటంటే ఫ్లెక్స్లు కట్టి అభిమానులు కూడా మా జనసేన పార్టీ కానీ కూటమి కనుక చూసుకుంటే ఆర్థికంగా చిన్న వాళ్ళే కట్టింది. చిన్న పెద్ద కాదండి. కట్టాలి అంటే ఖచ్చితంగా మున్సిపాలిటీకి పన్ను కట్టాలి. పంచాయతీకి అయితే పంచాయతీలో కట్టాలి, మున్సిపాలిటీలో పన్ను కట్టిన తర్వాత ఫ్లెక్సీ కట్టాలి. దాని కొంత కడుతున్నారు పక్క మొత్తం కడుతున్నారని చెప్పను, కొంత కడతారు. అది కొంత కట్టుకుంటారు. ఓకే, అంటే మాకు అధికారం ఉందని కాదు. అధికారం లేకపోయినా గతంలో కూడా మేము అధికార ప్రతిపక్షాలు ఉన్నప్పుడు కూడా కొంత మున్సిపాలిటీ కట్టించుకున్నా కొంత ఈ రకంగా మేము చేసుకుంటూనే వెళ్ళిన విధానం అది. ఒక్కసారి మీ కుటుంబ నేపథ్యం గురించి నేను తెలుసుకోవాలన్నది. నాన్నగారి పేరు, అమ్మగారి పేరు, మీ స్వగ్రామం ఎక్కడ? అసలు 1974లో పుట్టానంటే నర్సాపురంలోనే పుట్టాను నేను. నర్సాపురంలో. ఇప్పుడు ఏంటంటే మా ఫ్యామిలీ ఏంటంటే నర్సాపురం నుంచి ఇక్కడి నుంచి భీమవరం షిఫ్ట్ అయింది. ఓకే, ఎందుకు? మా తండ్రి గారు ఇంకా ఆర్థికంగా ఏంటంటే జీవన విధానం కోసం మరి అలాగంతా ఆ రోజు భీమవరం రావడం అంటే ఫ్యామిలీ అందరూ కూడా
మా నాన్నగారు బొమ్మిడి నరసింహరావు గారు, అదేవిధంగా మా తల్లి గారేమో ఝాన్సీ లక్ష్మి గారు. నేను 74లో పుడుతూ 74 నుంచి నేను పుట్టిన తర్వాత భీమవరంలో బాల్యం. ఎంతమంది సంతానం మీరు? అంటే మేము ముగ్గురు అండి. ఇప్పుడు నా తర్వాత చెల్లి తర్వాత తమ్ముడు. చెల్లి పేరేమో లక్ష్మీ చైతన్య, అదేవిధంగా తమ్ముడేమో సునీల్ నాయకర్, అలాగే తల్లిదండ్రులు, అలాగే మా ఫ్యామిలీ కూడా ఉమ్మడి ఫ్యామిలీ మాది. ఓకే. ఇంకేంటంటే స్వయాన మా పెదనాన్నగారు కూడా బొమ్మిడి నారాయణరావు గారు అయినా గతంలో నాటకాలని వీటి మీద కూడా ఇంట్రెస్ట్ ఉన్న వ్యక్తి. అదేవిధంగా మరి రామారావు గారు పార్టీ పెట్టిన తర్వాత 83లో మరి ఆయనతో రామారావు గారితో ప్రయాణం చేయడం అయినా, అలాగే మున్సిపల్ చైర్మన్ చేశారు 85-86 టైంలో మున్సిపల్ చైర్మన్ చేయడం, మరి తర్వాత ఒక ఎమ్మెల్సీగా చేయడం అయినా. ఇప్పుడు నా ఇన్స్పిరేషన్ కూడా వాళ్ళ రాజకీయంలోకి రావడానికి కారణం కూడా ఇన్స్పిరేషన్ అన్నది మా పెదనాన్నగారు. ఆయన చూసి మీ ఎదురు రావడం జరిగింది. అది ఆర్థికంగా కూడా ఇవాళ మా ఫ్యామిలీకి ఏదైతే ఉందో దానికి పూర్తిగా కూడా మా తండ్రి గారు నరసింహరావు గారు కుటుంబాన్ని కూడా మేము ఒక చిన్న స్థాయి నుంచి వాళ్ళందరూ కూడా కష్టపడి. చిన్న స్థాయి అంటే ఏ స్థాయి? అంటే నరసాపురం నుంచి వీళ్ళందరూ కూడా ఒక బ్రతుకు తెరువు కోసం మరి భీమవరం రావడం, అక్కడ వ్యాపారాలు చిన్నగా. నరసాపురంలో ఆ రోజుల్లో లేనిది ఏంది, భీమవరంలో ఉన్నది ఏంటి ఆ రోజుల్లో? అంటే వ్యాపారంగా ఆర్థికంగా ఏంటంటే ఇక్కడ ఫ్యామిలీ పెద్దది. నరసాపురం వచ్చి చూసుకుంటే కనుక ఇక్కడ ఆ రోజున ఉన్న ఆర్థిక సోర్సెస్ లేవు, వీళ్ళకి ముందుకెళ్ళే పరిస్థితి లేదు. ఇక్కడ భీమవరానికి వచ్చి మేమంటే పాత ఇనుము వ్యాపారం మాది నాన్నగారు చేసింది. ఇది పాత ఇనుము అంటే గుజరీ వ్యాపారం, స్క్రాప్ వ్యాపారం. ఆ రోజున కూడా 74 నుంచి కూడా వ్యాపారం చేయడం. ఫ్యామిలీ ఆయనకు కూడా తోడుగా వాళ్ళ బ్రదరు, వాళ్ళ నలుగురు అన్న తమ్ముళ్ళు, వాళ్ళు బ్రదర్ ఏమో పెద్ద ఆయనేమో నారాయణరావు గారు, 2 మా నాన్నగారు, 3 సత్యబాబు గారు అని, 4 సూర్యబాబు గారు, నలుగురు అన్న తమ్ముళ్ళు కలిపి. ఈ తమ్ముళ్ళు కూడా చదువుకుంటూ కూడా సత్యబాబు గారు కానీ సూర్యబాబు గారు అంటే మా స్వయాన చిన్నాల్లో వాళ్ళు కూడా అప్పట్లో కూడా డిగ్రీ చదువుకుంటూ వ్యాపారానికి ఇంప్రూవ్మెంట్ చేసుకుంటూ మరి ఇవాళ ఈ స్థాయిలోకి మేము అందరినీ తీసుకొచ్చింది. మా కుటుంబం కూడా అందరూ ఉమ్మడి కుటుంబం, అందరూ కలిసి ఈరోజు ముందుకు రావడం జరిగింది. మరి 74లో నా చదువు కూడా భీమవరంలో చదువుకుని. 74లో పుట్టారు మీరు? నేను 74లో పుట్టాను. స్టడీ కూడా భీమవరంలో చదువు. ఎంతవరకు చదివారు ఇక్కడ? ఇంటర్మీడియట్ వరకు చదువుకున్నాను నేను. డిగ్రీ అన్నది కూడా ప్రైవేట్ కట్టి ఇది చేసుకున్నమాట. ఎందుకు ఇంటర్ పాస్ కాలేదా? ఇంటర్ పాస్ అవ్వాము. మరి డిగ్రీ డిస్కంటిన్యూ చేస్తాం. పూర్తిగా డిగ్రీ కంప్లీట్ చేయలేకపోయాం. యాక్చువల్ మా చదువు కూడా పూర్తిగా సాఫీగా జరగలేదు. చదువు విషయంలో కూడా నేను విజయవాడ సిద్ధార్థలో చదువుకున్నాను. నేను ఇంటర్మీడియట్లో కూడా కాలేజీలో చదివారు? సిద్ధార్థ నేను అక్కడ చదువుకుంది. ఇంటర్మీడియట్ చదువు కొద్దిగా ఆరోగ్యం వాడు సహకరించకపోవడం, మళ్ళీ నేను వచ్చి ఇక్కడ భీమవరం వచ్చి జాయిన్ చేసుకుని మళ్ళీ వ్యాపారం అది అయిపోయిన తర్వాత డిగ్రీ ప్రైవేట్కి కట్టుకుని మళ్ళీ వ్యాపారంలో తండ్రి గారికి ఫ్యామిలీకి వ్యాపార పరంగా నేను ముందుకు రావడం జరిగింది. ప్రైవేట్ కంటే ఏ యూనివర్సిటీ? అంబేద్కర్ యూనివర్సిటీలో చేశారా? నన్ను ఆంధ్ర యూనివర్సిటీకి పెట్టు. ఆంధ్ర యూనివర్సిటీ. మరి వ్యాపారంలో ఇక్కడ కాకుండా కైకలూరు ఎందుకు వెళ్ళారు? ఇప్పుడు నేను కైకలూరు వెళ్ళింది 2002లో వెళ్ళవలసి వచ్చింది. వ్యాపార పరంగా ఏంటంటే తండ్రి గారు ఫ్యామిలీ అంతా ఇక్కడ బిజినెస్ ఉంది. అదే బిజినెస్ మళ్ళీ అక్కడ కూడా చేసుకోవాలని ఆలోచనతో, వ్యాపారం ఇంప్రూవ్ చేయాలని ఆలోచనతో అక్కడికి వెళ్ళి వ్యాపారం చేసుకోవాల్సి వచ్చింది. కైకలూరుకి ఎందుకు వెళ్ళారు? అదే కైకలూరు కూడా అక్కడ బిజినెస్ పాయింట్ మాకు అదేంటంటే ఈ చేపల చెరువులో సంబంధించిన వ్యాపారం అది. పడవలోకి వాటికి టెలిఫోన్ పడవలో చేస్తాము. టెలిఫోన్ షీట్స్ కాంట్రాక్ట్స్ మరి టెలిఫోన్ షీట్స్ని పైపుని షీట్స్ చేసి ఏదైతే చేపల చెరువులకు కానీ పడవలు ఉంటాయో ఆ పడవలు తయారు చేసి వాటి సప్లై పౌండరీకి కానీ వాళ్ళకి ఎక్కువ అమ్ముతాం. అది కైకలూరులో కూడా ఆ పాయింట్స్ ఎక్కువ ఉన్నాయి, వర్క్షాప్స్ ఎక్కువ ఉన్నాయి, వాళ్ళకి సప్లై చేస్తాం అన్నమాట. వ్యాపార పరంగా అక్కడ కూడా ఇంప్రూవ్ అవ్వడం, ఇవాళ మళ్ళీ ఎమ్మెల్యేగా స్థాయిలో మేము వాళ్ళ ఎదురు రావడం కూడా జరిగింది. ఆర్థికంగా ఒక పాయింట్ అడుగుతా, స్ట్రైట్గా ఆన్సర్ చెప్పాలా, ఇబ్బంది పడకూడదు. ఓకేనా? చెప్పండి. 1997 భీమవరం వెటర్నరీ ఆసుపత్రి వెనకాల షేక్ సుల్తాన్ అనే వ్యక్తిని చాలా దారుణంగా హత్య చేశారు. అతని మర్మాంగాలన్నీ కోసి పడేశారు, చాలా దారుణంగా హత్య చేశారు. ఆ రోజు హత్య చేసింది ఎవరు, చేయించింది ఎవరు, మీకు ఏమైనా ఐడియా ఉందా? నో యాక్చువల్లీ ఆ కేసులో ఉన్నది మమ్మల్ని కూడా కేసులో ఉన్నాను. ఆ రోజు 1 టౌన్ పిఎస్లో మీ పైన ఎఫ్ఐఆర్ కూడా అయింది కదా? అదే 1 టౌన్ కేసులో ఉన్నాను నేను. బట్ ఏంటంటే ఆ రోజున ఏంటంటే వాళ్ళు మా మీద పెట్టడం జరిగింది. ఎవరు అంటే ఏదైతే ఈ సీన్ ఆఫ్ ఎఫెన్స్లో ఉన్నారో చేశారు వాళ్ళందరూ కూడా, అంటే ఆ రోజు చేశారని చెప్పి వచ్చిన వాళ్ళందరూ కూడా నాకు దగ్గరగా ఉన్న వాళ్ళు. ఆ కేసు కూడా వాళ్ళ మీద అపోహలు పడినాయి. వాళ్ళు చేశారో లేదు కూడా నిర్ధారణ అవ్వలేదు. ఇవన్నీ కూడా కేసులన్నీ క్లియర్ అయిపోయినాయి. సాక్ష్యాలు లేవని కొట్టేశారులేండి, అది వేరే విషయం. సార్ మిమ్మల్ని ఎందుకు ఎఫ్ఐఆర్లో పెట్టారు? అంటే వాళ్ళ చుట్టూ ఉన్న వాళ్ళు కూడా వాళ్ళందరూ తిరిగేది కూడా ఎవరైతే చనిపోయిన కుర్రాడు ఉన్నాడో ఆ చంపేసిన కుర్రాడు అతను మాకు దగ్గరగా ఉండే వ్యక్తే. నాకు చాలా కొలీగ్ అతను.
అది ఆ రోజు ఆ సంఘటన అనుకోని సంఘటన, అది కావాల్సిన వ్యక్తి అసలు మాకు సంబంధం లేదు, సంబంధం లేని దాంట్లో కూడా ఆ రోజు మమ్మల్ని ఇరిగించడం జరిగింది. ఎవరి యొక్క అవసరం, ఆ అవసరం ఎవరికి ఉంది? వాళ్ళ పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో ముస్లిమ్స్ సుల్తాన్ వాళ్ళ పేరెంట్స్, అంటే ఇది మాతోటి తిరుగుతారు కదా అన్న ఉద్దేశంతో మా మీద పెట్టడం జరిగింది కేసు. అది అంతేగాని మీకు ఎలాంటి అతను బాగా కావాల్సిన వ్యక్తి, నాకు నా ఫ్రెండ్ బాగా. అతను ఇప్పుడు వాళ్ళ ఫ్యామిలీ అంతా వాళ్ళు మేము కలిసి ఉంటాం, వాళ్ళ అన్న నాన్నగారు కానీ వాళ్ళ తమ్ముళ్ళు కానీ కలిసే ఉంటాం మేము. ఆ తర్వాత అంటే అప్పట్లో మీరు చాలా చాలా దూకుడుగా ఉండేవాళ్ళు, కొంత ఫెరోషియస్గా ఉండేవాళ్ళు. ఆ సంఘటన తర్వాతే మీ పేరెంట్స్ కొంత అలర్ట్ అయ్యి ఇక్కడ ఉంటే ఇబ్బంది పడతాడాల్సి వచ్చింది, దారి మల్లుతాడనేసి మిమ్మల్ని వ్యాపారం కోసం కైకలూరుకు పంపించింది. అందుకోసం కాదంటారా? వ్యాపారం కోసం వెళ్ళడం జరిగింది. వ్యాపార పరంగా కూడా అక్కడ మాకు ఏంటంటే సోర్సెస్ ఉన్నాయి ఎదరికి వెళ్ళడానికి. మీరు అన్నట్టు ఏంటంటే ఆ టైంలో ఏంటంటే కొంత ఒక నాయకత్వం ముందుండాలని ఆలోచనతో ఎదుర్కొండే వ్యక్తులు మేము. హై స్కూల్లో అవ్వచ్చు లేదా కాలేజీలో అవ్వచ్చు, కొంత చిన్ననాటి నుంచి కూడా ఫ్రెండ్షిప్లో కూడా అందరితో ముందు ఉండే వ్యక్తిని. ఆ నాయకత్వ లక్షణాలనే ప్రతి దాంట్లో కూడా అంతే నాయకర్ అంతే కదా. అందరికీ ఎవరికైనా ఒక విషయం నేను చెప్పాలి. ఇప్పుడు నేను భీమవరంలో నేను చదువు కానీ బాల్యం కానీ అక్కడ ఉన్నది కానీ ప్రతి ఒక్కరిని కలుపుకునే విధంగానే అందరికీ అండగానే ఉన్నాను తప్ప కానీ ఏ రోజు కూడా ఎవరిని దూరం చేసుకునే విధానంలో ఏ రోజు లేదు. మరి ఎక్కడికి వెళ్ళినా ప్రతి ఒక్కరు నాకు ఆప్యాయంగా ఉండే పరిస్థితి భీమవరంలో కూడా. ఇవాళకి నేను భీమవరం వదిలేసి 20 సంవత్సరాలు అయిపోయినా సరే భీమవరంలో నేను అంటే అభిమానులు కానీ ఆప్యాయతగా పలకరించే వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా నాకు ఏ ఏరియాలో సరే నాకు ఉంటారు అక్కడ. నాకు సరే వెళ్ళారు, కైకలూరు వెళ్ళారు, ఆర్థికంగా బాగా నిలదొక్కున్నారు, వ్యాపారంలో రాణించారు. మళ్ళీ ఎందుకు వెనక్కి తిరిగి చూస్తే రాజకీయాల వైపు ఎందుకు రావాల్సి వచ్చింది అసలుకి? అంటే ఇందాక చెప్పాను కదా, ఒక నాయకత్వం అన్నది మాకుంది, అలాగే దానికి తగ్గట్టుగా ఒక సేవ అన్నది కూడా నాకు ఫస్ట్ నుంచి అలవాటు. అంటే భీమవరంలో ఉన్నప్పుడు కూడా మేము ఫ్రెండ్స్ కావచ్చు లేకపోతే ఎవరికైనా లేని వాళ్ళకి ఉన్న దాంట్లో సాయం చేసే వ్యక్తిని. అంటే కైకలూరులో వెళ్ళినా సరే కైకలూరులో కూడా నేను ఒక వ్యాపార పరంగానే ఉన్నాను తప్ప ఆ రోజుల్లో కూడా నా స్థాయికి ఏదైనా ఉన్నాకంటే చుట్టుపక్కల గ్రామాలని చిన్న చిన్న గ్రామాలు ఉండి హరిజన్పేట ఉండి అక్కడ వాళ్ళకి నా వంతుగా నేను సేవా కార్యక్రమాలు చేసుకునేవాడిని. అదేవిధంగా డిపార్ట్మెంట్ కూడా ఏదైనా ఉన్నా మన అండగా ఉండే పరిస్థితి ఎవరికైనా ఏదైనా వచ్చినా సరే సేవా కార్యక్రమంలో ముందున్నాం. అదేవిధంగా రాజకీయం అంటారా, ఏదైతే 2009 ఆ రోజు ఎలక్షన్స్ ఉన్నాయి, మా పెదనాన్నగారు స్వయాన బొమ్మిడి నారాయణరావు గారు, అంటే మేము భీమవరంలో రాజకీయంగా ఉన్నా మా పెదనాన్నగారు ఆయన యాక్టివ్గా ఉండేవారు, ఒక చైర్మన్ చేశారైనా, అలాగే అదేవిధంగా కార్పొరేషన్ చైర్మన్ చేశారు, ఒక ఎమ్మెల్సీ చేశారైనా. ఇప్పుడు ఆయనకి 2009 వచ్చేటప్పుడు నరసాపురం టికెట్కి ఎమ్మెల్యే అవకాశం ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు కలిగించడం. ఇప్పుడు ఆ రోజున కొంత ఆయన మొదట్లో కొంత నిరాకరణ, అది అయిష్టంగా ఉండడం అన్నది మా దృష్టిలో పెట్టుకుని నేను కూడా ఒక ప్రపోజల్ ఉన్నది ఆ రోజున. మన నరసాపురం ఊరు మన పుట్టిన ఊరు, మన పుట్టికి మనం సహకరించుకోవాలి అన్న ఆలోచనతో మళ్ళీ నరసాపురం రావడం, నరసాపురంకి వచ్చి ఆ రోజు నుంచి రాజకీయ పరంగా ఏదైతే 2009 ఉందో 2009 నుంచి రాజకీయ పరంగా నరసాపురం నియోజకవర్గంలో నేను అప్పటి నుంచి కూడా ఇక్కడ యాక్టివ్ పార్ట్ తీసుకు ప్రజలందరికీ కూడా దగ్గరగా ఉండి నా సేవా కార్యక్రమాలు కానీ ఏదన్నా కానీ ప్రజలకు అందుబాటులో ఉంటాయి. అంటే మీ మొట్టమొదటి రాజకీయ రంగేట్రం ఏ పార్టీలో జరిగింది? తెలుగుదేశం. అంటే ఫస్ట్ నుంచి మాకు ఏదైతే మా పెదనాన్నగారికి రామారావు గారు ఆ రోజున మరి ముందు పెట్టిన సందర్భం, అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా ప్రతి సందర్భంలో కూడా బొమ్మిడి నారాయణరావుని ఎదురు పెడతాం. వారి ఇన్స్పిరేషన్ తోటే మేము తెలుగుదేశం పార్టీలో ఉండడం జరిగింది. మరి తెలుగుదేశం పార్టీ నుంచి జనసేనలోకి ఎందుకు వచ్చారు? అంటే నర్సాపూర్లో అగ్నికుల క్షత్రియ అంటే మీ సామాజిక వర్గం అధికంగా ఉంది, ఇక్కడైతే బెర్త్ కూడా ఖాళీ ఉంది, ఇక్కడైతే పక్క పాగా వేసేయచ్చు మనము అనుకొని వచ్చారు. ఒక బీసీ ఈక్వేషన్తో ఇక్కడికి వచ్చారా, లేకపోతే నిజంగా పవన్ కళ్యాణ్ గారి మీద అభిమానంతో ఆయన కార్యక్రమాలు చూస్తూ ఆయన పోరాటం చూస్తూ టీడీపీని కాదని ఇక్కడికి వచ్చారా? అంటే ఒక విషయం అండి, ఏదైతే 2014లో కూడా నేను 2009 నుంచి 2014 వరకు కూడా తెలుగుదేశం పార్టీలో యాక్టివ్గా ఉన్న వ్యక్తిని. 2014లో కూడా ఇన్ఛార్జిగా అప్పట్లో కూడా నేను నరసాపురం నేను ఉండడం జరిగింది. ఇక్కడ 2014లో కొన్ని సమీకరణాల దృష్ట్యా మరి ఆ రోజున ఇక్కడ మరి మాధవ్ నాయుడు గారికి టికెట్ ఉండడం, ఆ రోజు మాధవ్ నాయుడు గారిని గెలిపించుకురావడం అన్నీ అంటే మా వంతుగా ఆయన గెలవడానికి కూడా మేము సహకరించడం జరిగింది. 2019 విషయంలో వచ్చేటప్పటికి ఆ రోజున మేమేంటంటే కొంత మరి పవన్ కళ్యాణ్ గారి యొక్క నడక, ఆయన అంటే వెళ్ళే విధానం కానీ స్ట్రైట్ ఫార్వర్డ్ అవ్వచ్చు, లేకపోతే వెళ్ళే తీరు అవ్వచ్చు, ఆయన భావాలు నచ్చి, అంటే మాకు ఓవరాల్గా చెప్పుకుంటే ఎంటైర్ మా ఫ్యామిలీ కూడా పూర్తిగా కూడా పవన్ కళ్యాణ్ గారి అభిమానులు మేము, మా ఫ్యామిలీ ఎంటైర్. ఆయన సినిమాలు కానీ మేము ముందు నుంచి కూడా చిరంజీవి గారి సినిమాలన్నా ఆయన సినిమాలన్నా సరే మేము ముందుండి చూసే వ్యక్తులు ఫస్ట్ నుంచి కూడా. ఆయనతో ఒక ప్రత్యేకంగా అభిమానంతో
వాళ్ళ జనసేన పార్టీలోకి వెళ్ళడం అన్నది అభిమానం కోసం వెళ్ళి ఆ పార్టీలో ఉన్నాం. ఇప్పుడు ఆ రోజున కూడా తెలుసు పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి అవుతారా లేదా అన్నది కూడా మాకు అవగాహన ఉంది. అది దానివల్ల ఏంటంటే ఆయన నచ్చి రాబోయే రోజుల్లో కూడా ఒక మంచి స్థానం మనకు ఉంటుంది. ఆయన కూడా మంచి పొజిషన్కి వెళ్తారు. ప్రజలకు కావాల్సిన వ్యక్తి, ఒక రాష్ట్రంలో ఒక మార్పు తీసుకొచ్చే వ్యక్తి అనే ఆలోచనతోటి మరి ఆయన ఆశయాలతో ముందుకెళ్ళడం జరిగింది. ఆ రోజున పవన్ కళ్యాణ్ గారు కూడా ఆయన సామాజిక వర్గాల నుంచి ఎంత ఒత్తిడి ఉన్నా సరే ఆయన ఉన్న సామాజిక వర్గాల నుంచి ఒక వెనకబడిన అభ్యర్థిగా నాకు ఆ రోజు అవకాశం ఇచ్చారు. ఆయన దృష్టిలో పెట్టుకుని ప్రత్యేక నరసాపురం ప్రజలు పవన్ కళ్యాణ్ గారు నన్ను చూసుకుని దాదాపు ఆ రోజున కూడా 50,000 ఓట్లు వేయడం కూడా రావడం కూడా జరిగింది. నాకు రాష్ట్రంలోనే తక్కువలో ఓటమి చెందిన వ్యక్తిని నేను. ఇక్కడ తీసుకుంటే మీకు నర్సాపూర్ అంటేనే అధికంగా కాపులు ఉన్న ప్రాంతం ఇది. మొత్తం కాపుల డామినేషన్ ఇక్కడ. మాజీ మంత్రి కొత్తపల్లి సుబ్బారాయుడు గారు ఉన్నారు, మీరు చూడండి మాధవ నాయుడు గారు ఉన్నారు, రామరాజు గారు, చెప్పుకుంటూ పోతే కాకలు తిన్న వీరులంతా ఇక్కడే ఉన్నారు, రాజకీయ నాయకులంతా ఇక్కడే ఉన్నారు. అయినా కూడా ఈ నర్సాపూర్కి ఏ ధైర్యంతో మీరు వచ్చి ఇక్కడ నిలదొక్కున్నారు? అసలుకి ఆ ధైర్యం ఏంటి? అసలుకి ఇంతమందిని ఢీకొట్టి నేను రాజకీయాలు నిలదొక్కుకోగలనా అన్న అనుమానం కూడా ఎక్కడ రాలేదా మీకు? ఇంకా లేదు సార్. ఒక్కటండి, ఇవాళ నరసాపురం ప్రజలన్నది చాలా మంచి స్వభావం ఉన్న వ్యక్తులు, ఇక్కడ కష్టపడిన వ్యక్తిని ఆదరించే ప్రజలు. ఇక్కడ మేము ఆల్రెడీ 2009 నుంచి కూడా నా ప్రయాణం అన్నది మరి ఆ రోజుల్లో కూడా నేను నాయక్ గారు చారిటబుల్ ట్రస్ట్ ద్వారా నియోజక ప్రజలకు నేను వాటర్ త్రాగునీరు కూడా నేను సప్లై చేసిన సందర్భం. మరి ఎక్కడైనా ఎవరికైనా గ్రామాల్లో వాటర్ లేకపోయినా వాటర్ ట్యాంకుల ద్వారా నీరు అందించడం, మరి ఏదైనా ఫంక్షన్స్ కావాలన్నా వాటర్ ద్వారా ట్యాంకుల ద్వారా నీరు అందించడం చేసాం. ఎవరికి ఏదన్నా సరే ఇప్పుడు ఆర్థికంగా కూడా నా స్థాయికి నేను ఏదో ఎక్కువ చేశానని కాకపోయినా నాకున్న దాంట్లో నేను ప్రజలకి నేను సపోర్ట్గా ఉన్నాను. ఎక్కడైనా అన్యాయం జరిగినా సరే, ఎక్కడైనా వాళ్ళు ఇబ్బంది పడినా సరే వాళ్ళకి ఒక భరోసా కల్పించిన పరిస్థితి నియోజకవర్గ ప్రజలు కూడా. మరి 2019లో కూడా ఆ రోజు మేము గెలవలసిన సందర్భం అది కొంత తక్కువ, దాదాపు 4-5 వేల ఓట్లతో మాత్రమే ఓడిపోవడం జరిగింది. మరి 24 ఎలక్షన్ చూసుకుంటే కనుక నరసాపురం రాజకీయ చరిత్రలో లేని విధంగా 50,000 ఓట్ల మెజార్టీ నాకు నరసాపురం ప్రజలు ఇవ్వడం జరిగింది నాకు ఇక్కడ. అది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని దృష్టిలో పెట్టుకుని, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారిని దృష్టిలో పెట్టుకుని ఇక్కడ ప్రజలు నేను వారికి ఉన్న అటాచ్మెంట్స్ వాళ్ళతో ఏ రకంగా ప్రయాణం చేస్తున్నా ఆ ప్రయాణాన్ని దృష్టిలో పెట్టి వారందరూ కూడా నాకు సహకరించిన. సరే, 2009 నుంచి రాజకీయాల్లో ఉన్నారు. ఫస్ట్ టీడీపీలో మీ అరంగేట్రం స్టార్ట్ అయ్యి తర్వాత జనసేనలో ప్రయాణం మొదలై మీకు ఇప్పటివరకు జనసేన పార్టీ ఎమ్మెల్యేగా ఉన్నారు. అంటే ఈ జర్నీలో మీరు ఎలాంటి రాజకీయంగా ఎలాంటి అనుభవాలు నేర్చుకున్నారు, ఎలాంటి అవమానాలు ఎదుర్కొన్నారు? ఏదైతే 2009-2024 మధ్యలో ఉన్నది రాజకీయంగా చాలా నేను నేర్చుకోవడం జరిగింది. ప్రత్యేకంగా పెద్దలు గౌరవనీయులు సుబ్బారాయుడు గారిని దృష్టిలో పెట్టి ఆయన వెళ్తున్న తీరును కూడా నేర్చుకుని ఆయన దగ్గర కూడా చాలా నేర్చుకోవడం జరిగింది. ఇప్పుడు మేము కూడా చాలా ఇబ్బందులు పడ్డాం, ఆర్థికంగా ఇబ్బంది పడ్డాం. వాళ్ళ రాజకీయం అంటే మనీతోటి జరిగే రాజకీయాలు. ఇది ఏదైనా కార్యక్రమం అన్నా, ఏదైనా ఎక్కడికైనా వెళ్ళాలన్నా 10 మందిని తీసుకుని వెళ్ళాలి, ఏదైనా డబ్బుతోటి ఆర్థికంగా ఉన్నది. కాబట్టి మేము ఏదైనా ఉన్న దాంట్లో మేము ముందుకు వెళ్ళడం జరిగింది. ఆర్థికంగా కూడా చాలా నష్టపోయిన పరిస్థితి మేము కూడా కుటుంబం. నాకు ముందుగా ఏంటంటే నాకు ఇవాళ ఈ స్థాయిలో నేను ఉన్నదంటే దానికి ప్రధానంగా నా భార్య సునీత, ఆవిడ సహకారంతో ఈ రోజున వాళ్ళు ఈ స్థాయి ప్రతి సందర్భంలో కూడా నాకు వెన్నంటే ఉండేవిడి. నాకేంటంటే అలాగే మా తమ్ముడు సునీల్ కూడా తను కూడా సపోర్ట్గా నాకు వెన్నంటే ఉండి వాళ్ళ ఈ అవకాశాన్ని శాసనసభ్యునిగా అవకాశం వచ్చే విధంగా కూడా నాకు మరి ప్రతి సందర్భంలోనూ వారిద్దరూ కూడా నాకు సపోర్ట్ చేసుకుంటూ వచ్చారు. అలాగే చాలా ఇబ్బందులు పడ్డాం ఆర్థికంగా. అది కూడా ఒక చిన్న స్థాయి వ్యాపారాలు, చిన్న స్థాయి వ్యక్తులు మేము కూడా రాజకీయాలకు ఏంటంటే ఒక రాజకీయ అంటే నాకు అధికారం లేకపోయినా ప్రజలకు ఏదైనా సేవ చేసే తత్వం ఉన్న వ్యక్తిని నేను. అధికారాన్ని మన చేతిలోకి ఉంటే అధికారం ద్వారా ప్రజలకు ఇంకా దగ్గర అయ్యి ప్రజలకు సేవ చేసే విధంగా ఉంటుంది. కాబట్టి అధికారం కోసం మేము ఎదురుకు రావడం జరిగింది. మరి ఈ రోజున కూడా మీరు తెలియజేసుకోండి, ఒక చిన్న వ్యక్తి కూడా అది పెద్ద అవ్వచ్చు చిన్న అవ్వచ్చు డైరెక్ట్గా నా ఆఫీస్ దగ్గరకు వచ్చి వారికి ఏదైనా సమస్య తెలియజేసుకుంటే ఆ సమస్య పరిష్కరించే విధంగానే ఇప్పుడు నేను నా ప్రణాళిక నేను ఆ రకంగా నేను తీసుకుని నేను వెళ్తున్నాను. నేను ప్రతి ఒక్కడికి అందుబాటులో ఉండే అన్ని సామాజిక వర్గాలు రావచ్చు, ఏ సామాజిక వర్గం ప్రతి ఒక్కరు కూడా ప్రత్యేకంగా చిన్న స్థాయి వర్గాలు కూడా దగ్గర డైరెక్ట్గా వచ్చి నా దగ్గర పని చేయించుకోవచ్చు. 2019-24 ఎన్నికల సమయంలో కాపుల నుంచి ఇతర కొంతమంది నుంచి ఎదుర్కొన్న సమస్యలను మీరు మనసులో పెట్టుకొని ముఖ్యంగా కాపు సామాజిక వర్గాన్ని దగ్గర రానియడం లేదు, కాపు నాయకుల్ని కొద్దిగా
క్యాస్ట్ ఈక్వేషన్ చాలా బలంగా చూపిస్తున్నారు. No, 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 మీ no, no, ఆఫీస్ no, no, కూడా no. ఎక్కువ మీ వారే వస్తున్నారు అంటున్నారు మళ్ళా. నో నథింగ్, చాలా తప్పు మీరు మాట్లాడేది, చాలా తప్పు. మీరు అడిగి ఒక్క విషయం నేను చెప్పదలుచు. 2019 ఎలక్షన్స్లో జనసేన పార్టీ నుంచి 50,000 ఓట్లు కళ్యాణ్ గారి తర్వాత ఎక్కువ ఓట్లు వచ్చిన వ్యక్తిని నేను. అంటే ఆ ఓట్లు కూడా ఆ రోజున కాపు సామాజిక వర్గం అందరూ కూడా వన్ సైడ్ చేసి నన్ను ఒక పవన్ కళ్యాణ్ గారిలా చూసుకుని ఆ రోజు ఓట్లు వేశారు. ఇవాళ నేను ఆ రోజు ఓటమి చెందినా సరే ఈ 5 సంవత్సరాలు నా ప్రయాణం చేశానంటే దానికి ధైర్యం నాకు ఇచ్చింది కాపు సామాజిక వర్గం నాకు ఇక్కడ. ఎందుకంటే నేను ఏదైనా గ్రామాలు వెళ్తే అక్కడ ఆడవారని కాదు, లేకపోతే పిల్లలని కాదు, లేకపోతే పెద్దలని కాదు, ఏదో ఒక సొంత బిడ్డను ఇంట్లో మనిషి ఒక సోదరుని చూసుకునే విధంగా ఆ సామాజిక వర్గం నాకు సహకరించింది. అదేవిధంగా ఒక నియోజకవర్గానికే కాకుండా ఆ రోజు నేను ఓటమి చెందిన పవన్ కళ్యాణ్ గారు నాకు అది రాష్ట్ర వ్యాప్తంగా ఒక మత్స్యకార వికాస విభాగాన్ని ఏర్పాటు చేసి దాని చైర్మన్గా పెట్టడం. అంటే నియోజకవర్గ ప్రజలు ఆ రోజు నేను ఓటమి చెందిన ఒక రాష్ట్రానికి నాయకుడిగా చేసే విధంగా నాకు సహకరించారు. ఆ సామాజిక వర్గంతో దైవ సాక్షిగా ఆ మనస్ఫూర్తిగా ప్రేమిస్తూ మనస్ఫూర్తిగా కూడా ఆ సామాజిక వర్గం ప్రయాణం చేస్తున్నాను నేను. ఆ సామాజిక నా జీవితాంతం కూడా ఆ సామాజిక వర్గంతో కలిసి ముందు వెళ్ళే విధంగానే నా ప్రణాళిక నేను ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా కాపు సోదరులందరూ కూడా నేను తెలియజేస్తున్నాను నేను. ఓకే, మరి అదే సామాజిక వర్గానికి చెందిన కొత్తపల్లి సుబ్బరాయుడు గారు మాజీ మంత్రి, మరి ఆయన మీకు 2024 ఎన్నికల్లో బాగా మద్దతు ప్రకటించారు. ఆయన మాధవ్ నాయుడు గారు, ఎన్ఆర్ఐ పుత్తూరు రామరాజు గారు, నాయుడు గారు అందరూ ప్రకటించారు కదా. మరి ఇప్పుడు ముఖ్యంగా మాధవ్ నాయుడు గారితో కొత్తపల్లి సుబ్బరాయుడు గారితో కొంత డిఫర్ అవుతున్నారు, కొంత గ్యాప్ ఉంది మీ మధ్య. మనస్పర్ధలు ఉన్నాయి. ఎక్కడ గ్యాప్స్ లేవండి. అందరితో వారి నాయకత్వం వాళ్ళ ఆశీస్సులతో అటు పెద్దలు సుబ్బారాయుడు గారు అవ్వచ్చు, మాధవ్ నాయుడు గారు అవ్వచ్చు, రామరాజు గారు అవ్వచ్చు, కొవ్వల నాయుడు గారు అవ్వచ్చు, చాగంటి చిన్నా గారు అవ్వచ్చు, వారందరి సహకారంతో వారందరి ఆశీస్సులతో వారందరితో కలుపుకునే నా ప్రయాణం ముందుకు వెళ్తుంది. ఎక్కడ కూడా డివిజన్ అన్నది లేదు. వాళ్ళందరితో నాయకర్ గారు డిఫర్ అవుతున్నారు, వాళ్ళని దూరం పెడుతున్నారు, వాళ్ళని పూర్తిగా వ్యతిరేకిస్తున్నారు. బొమ్మిడి నాయకర్ గారు సింగిల్ టైం ఎమ్మెల్యే, వన్ టైం ఎమ్మెల్యే అంటున్నారు. అందరిలోనూ ఒకటి మీరు అడిగారు కాబట్టి చెప్తున్నాను నేను. పదవులు ఉంటాయి పోతాయి. ఇవాళ మనం ఎన్నాళ్ళు బ్రతుకుతాం కూడా మనకు గ్యారంటీ లేదు. అదేవిధంగా కోవిడ్ వచ్చిన తర్వాత కూడా మనం ఎన్నాళ్ళు బతుకుతున్నది కూడా లేనట్టు పరిస్థితి. దయచేసి మీరు అందరూ అర్థం చేసుకోవాలి. పదవులు కాదు, క్యారెక్టర్ కావాలి. 10 మందిలో కూడా మంచి పేరు తెచ్చుకోవాలి, అందరికీ ఉపయోగపడాలి. ఇవాళ ప్రజలు నాకు అవకాశం ఇచ్చారు. నేను ప్రతి గ్రామాల్లో వెళ్ళినా, మీటింగ్స్కి వెళ్ళినా నేను ఒక్కటే చెప్తున్నా, నేను మీరు ఇచ్చిన అవకాశం నాకు ఇది, మీరు ఇచ్చిన దయ నాకు ఇచ్చిన ఈ రోజున ఇవాళ ఒక ఎమ్మెల్యేగా ఉన్నానంటే మీరు ఇచ్చిన దయ ఇది. మీ అందరికీ కూడా ఒక సేవకుడిగా నియోజకవర్గంలో మీకు అందరికీ అందుబాటులో ఉంటాను. మీ అందరికీ సేవ చేసే విధంగానే మీకు ఏ అవసరం ఉన్నా సరే ఆ భగవంతుడిని కూడా కోరుకునేది ఒకటే, మీ అందరికీ ఏదైతే కార్యక్రమాలను ఆ కార్యక్రమాలు చేసే విధంగానే నా సహకరించమని చెప్పి నేను భగవంతుడు ఆ యేసుప్రభుని కోరుకునే పరిస్థితి. 2 ఎమ్మెల్యేలు అలాగే ఉన్నారా? 2 ఎమ్మెల్యేలు ఎవరు? బొమ్మిడి నాయకర్ గారు అఫీషియల్ ఎమ్మెల్యే అయితే, అన్అఫీషియల్ ఎమ్మెల్యే బొమ్మిడి సునీల్ నాయకర్ గారు అంటున్నారు కదా. అది సునీల్ అన్నది బ్రదర్. తను ఏంటంటే ఏది ప్రతిదీ కూడా ఒక వ్యక్తి చేసుకోలేని పరిస్థితి. నాకు సపోర్ట్గా ఏదన్నా అంటే కొంత అడ్మినిస్ట్రేషన్లో కూడా సహకరిస్తాడు. పబ్లిక్ విషయంలో పూర్తిగా నేనే ఉంటాను. ఏదైనా ప్రజలకు ఏదైనా ఇష్యూస్ ఉన్నా నా దగ్గరికి వస్తా, నేనే మాట్లాడుకుంటాం. ఏదైనా అడ్మినిస్ట్రేషన్ విషయంలో కూడా తను చూసుకుంటాడు. ఇద్దరు కలిపి డెవలప్మెంట్ విషయంలో ముందుకు వెళ్తాను. ప్రజలందరికీ కూడా పూర్తిగా నా దగ్గరికి పొద్దున్నే వచ్చేస్తారు. నా ఇంటికి ఎవరికి ఏ సమస్య ఉన్నా సొంత మనుషులు ఇంటికి వచ్చేస్తారు. రాత్రి లేదు, పగలు లేదు, పొద్దున్న నా దగ్గరికి వచ్చి ఏదైనా పనుండి చేయించుకునే పరిస్థితి. మీరు ఎంక్వైరీ చేసుకోండి, అది వాస్తవం కాదో మీకే తెలుస్తుంది. ఇది అంటే సునీల్ గారు మీకు సూచనలు సలహాలు ఇవ్వచ్చు, మీ పార్టీ కార్యక్రమం మీకు అందుబాటులో ఉండొచ్చు, అది వేరే. అడ్మినిస్ట్రేషన్ అంటే అధికారుల బదిలీలు, అధికారులు ఎవరు ఉండాలి, ఏ సీఐ ఏ స్టేషన్ రావాలి, ఎక్కడ ఏ ఎస్ఐ ఉండాలనేది కూడా సునీల్ నాయక్ డిసైడ్ చేస్తారు. అన్నా రాక వచ్చింది దున్నేసుకోవాలా, మనము ఆయన కాటికి దండేసుకొని పెట్టుకుంటాం. ఒక్క విషయం అతను కూడా వ్యాపారస్తుడే, శుభ్రంగా మంచి వ్యాపారాలు ఉన్నాయి అతనికి. మీరు వ్యాపారస్తుడే కదా. ఓకే, నేను చూసుకుంటే ఓకే, నేను వ్యాపారస్తున్నే. నేను రాజకీయాల్లో ఉండి కొద్ది నేను నలగవలసి వచ్చింది. వాళ్ళకి వ్యాపారాలు ఉన్నాయి, శుభ్రంగా బ్రహ్మాండ బిజినెస్లు ఉన్నాయి. వాళ్ళకి డబ్బులు ఆశపడే కుటుంబం కాదు మాది. ప్రజలకి మా డబ్బులు పాడు చేసుకునే అవసరం ప్రజలకి చేసే కార్యక్రమం మేము ఎదురుకొచ్చే పరిస్థితి మాది. మీరు సునీల్ అంటారా? అడ్మినిస్ట్రేషన్ అంటే మేము ఎంతమందికి ఎస్ఐలకి ఇచ్చామంటే ఒక్కసారి పోస్టింగ్ ఇచ్చాం. ఆ పోస్టింగ్లు కూడా వాళ్ళకి కూడా ఇచ్చింది వాళ్ళ పరిస్థితులు చూసి అందరికీ ఇవ్వాలని ఆలోచించారు పోస్టింగ్లు ఇచ్చి. ఎక్కడా కూడా దాంట్లో ఎక్కడా కూడా జాప్యం లేదు. ఆ పోస్టులు కూడా ఇచ్చింది అందరికీ
అందరు ఎంఆర్ఓలు అవ్వచ్చు, లేకపోతే ఎవరికైనా పోలీస్ డిపార్ట్మెంట్ అవ్వచ్చు, ఎవరికైనా సరే ఆ జాబ్స్ అన్నీ కూడా ఇచ్చింది నేనే. అది ఇక జనాలు ఏంటంటే కొంత ఏదో అపోహలు క్రియేట్ చేసుకుంటారు ఎవరికాళ్ళు. అందరితోటి కలిసి అందులో మంచి పేరు తెచ్చుకోవాలని ఆలోచనతోటి మేము ముందుకు వెళ్తున్నాం. అయితే మీ తమ్ముడు ఎలాంటి కార్యక్రమాలకు తలదూర్చడం లేదంటారు? ఇప్పుడు ఉంటారు ఆపిద్దారు కార్యకర్తలు కానీ ఏదన్నా చూసుకునే పరిస్థితి, అంతే తప్ప అంత ముందుకు వచ్చే పరిస్థితి ఏమీ లేదు. 2019 ఎన్నికల్లో ఆర్థికంగా బాగా ఇబ్బంది పడ్డారు మీరు. ఓకే, ఎన్నికల తర్వాత కూడా బాగా ఇబ్బంది ఉన్నంత పోగొట్టుకున్నారు. మరి 2024 ఎన్నికల్లో ఎలా చేశారు? గెలిచిన తర్వాత బాగా నిలదొక్కున్నారు ఆర్థికంగా? ఇప్పుడు రాజకీయాలు చాలా మంది చెప్తూ ఉంటారు నాకు, ఒక ఎమ్మెల్యేగా ఉంటే నాయకులు వ్యాపారం చేసుకుంటున్నాడని. అంటే కొంత నాకు బిజినెస్ ఉంది, అప్పుడప్పుడు కొంత పార్ట్ కూడా ఏదైనా మన మంత్లీ ఒక 2 రోజులు నాకు కైకిలో చిన్న వ్యాపారం ఉంది, ఆ వ్యాపారం చేసుకున్నాం. లేకపోతే వాళ్ళు ఇక్కడ ఉండి ఒక ఎమ్మెల్యేగా మీరు అన్నట్టు ఎంత డబ్బులు ఏదో తీసేసుకుంటే వ్యాపారం చేసుకునే పరిస్థితి లేదు. నాకు వ్యాపారం మీద కాన్సన్ట్రేట్ చేసి వ్యాపారం దాన్ని డెవలప్మెంట్ చేసుకున్నాం. ఆ దిశగా కూడా మేము ప్రయాణం చేస్తున్నాం. మరి 2019లో పోగొట్టుకున్నదంతా ఇప్పుడు ఏమైనా సంపాదించే ఏర్పాట్లు చేసుకున్నారా? ఒక్క విషయం సార్ ప్లీజ్ నాగరాజు గారు. ఇప్పుడు ఆ రోజున నేను కానీ మా భార్య కానీ డబ్బు లేదో రాజకీయంగా సంపాదించే ఆలోచనతో మేము ఎదరకు రాలేదు. దయచేసి అర్థం చేసుకోవాలి. వాళ్ళు ఏంటంటే ప్రజలకు అండగా ఉండాలి. రాజకీయాలు వచ్చిన కారణం కూడా ఒకటి, మేమేంటంటే ప్రజలకు సేవ చేయడం కోసం. అదే డబ్బు సంపాదించుకోవాలంటే రాజకీయాలు మానేసి వ్యాపారం చేసుకోవచ్చు. దయచేసి మీరు అందరూ అర్థం చేసుకోవాలి చెప్తాను. ఇప్పుడు నాకు వ్యాపారం ఉంది, నేను రాజకీయాల్లో సంపాదించుకోవడానికి మేము ఇక్కడ రావాల్సిన పడలేదు డబ్బు కోసం. మరి వ్యాపారాన్ని వదిలిపెట్టి ఇక్కడ రాజకీయాల కోసం టైం వేస్ట్. ఇక్కడ ఉంటే మీరే అన్నారు కాస్ట్లీ అయిపోయినాయి, ఎలక్షన్స్ కాస్ట్లీ అయిపోయినాయి, తప్పలేదు. కాస్ట్లీ రాజకీయాలు చేసేకి వచ్చారు కదా, మరి వ్యాపారం పరిస్థితి ఏంటి? ఇక్కడ సంపాదించక అక్కడ వ్యాపారం నష్టపోతే మరి భవిష్యత్తు ఏంటి? సంపాదిస్తున్నాం, అదృష్టం దేవుడు ఉన్నాడు పైన, పిల్లలు చదివించుకుంటున్నాం. ఆ దేవుడిని కూడా ఒకటే కోరుకుంటున్నాం మేము. మా పిల్లలకు కూడా ఒక మంచి సంబంధాలు వచ్చి వాళ్ళు నిజంగా మంచి, నాకు 2 ఆడపిల్లలే, పెద్ద పాప ఏమో స్ఫూర్తి, చిన్న పాప శ్రీయ, వాళ్ళు ఏదో బీబీ ఎంఎస్ చేస్తున్నారు, 2 కూడా యుఎస్లో చేస్తున్నారు. వాళ్ళు ఏదో వాళ్ళ కష్టార్జితం వాళ్ళు చదువుకుని నిజంగా వాళ్ళకు పార్ట్ టైం జాబ్ చేస్తున్నారా? అక్కడ జాబ్ చేస్తారు, పార్ట్ టైం చేసుకుంటూ చదువుకుంటారు. చాలా మంచి బిడ్డలండి. ఇంకా మా అదృష్టం కూడా మా పిల్లలు మాకు అది కావాలి ఇది కావాలని కూడా అందరూ మనస్ఫూర్తిగా చెప్తాను నేను. నిజంగా వాళ్ళకు కూడా ఏంటంటే అడ్జస్ట్ అయ్యే మనస్తత్వాలు ఉన్నాయి. వాళ్ళకు కూడా మాకులాగే ఎవరికన్నా ఏదైనా పెట్టే తత్వం ఉన్న వ్యక్తులు మాకు ఇది కావాలి నాన్న ఈ రోజు అడిగిన సందర్భాలు లేవని అదే భగవంతుని కూడా కోరుకునేది ఒకటే, రాబోయే రోజుల్లో ఒక మంచి సంబంధాలు వచ్చి పిల్లలు కూడా హ్యాపీగా సెటిల్ అయిపోవాలని చెప్పి వాళ్ళు ఇష్టపడితే నేను కోరుకుంటున్నాను. అది వాళ్ళ జనరేషన్లో కామన్ అయిపోయింది, మనం ఏం చేయలేని పరిస్థితి అది. అదే మన చేతుల్లో లేదు. మనం ఏంటంటే మనం ఎక్స్పెక్ట్ చేస్తాం, అది మన చేతుల్లో లేదు. మీరు ఒక ఎమ్మెల్యే, మీ బిడ్డలు ఆడు చదువుకుంటారు, ఒక సామాన్య యువకుని ఇష్టపడితే ఏం చేస్తారు? అఫ్ కోర్స్ మనం చేసేది ఏం లేదు, వాళ్ళ ఇష్టానుసారం. మనం కొంత బాధ ఉంటుంది, కొంత పెయిన్ ఉంటుంది, అయినా సరే మనం ఇవాళ ఈ జనరేషన్లో కామన్ అయిపోయింది. వాళ్ళు ఏంటంటే కొలీగ్స్ అక్కడ ఉన్న జాబ్ చేసుకున్న వాళ్ళు, లేకపోతే ఏదో ఆ రకంగా ఎదురుకి వెళ్తున్నారు పెళ్ళిళ్ళు చేసుకుని. కానీ అది జరగకూడదని నేను అనుకుంటాను. మీరు అలాగే అనొద్దు, అంటే నాకు అంటే మీరు ఏమన్నా అనుకున్నా పర్లేదు, నాకు కొద్దిగా ఆ టైప్ నాకు ఇష్టం ఉండదు. ఓపెన్ గా నాకు ఏంటంటే ఈ లవ్ మ్యారేజ్ అంటే నాకు ఇష్టం ఉండదు. కాబట్టి మీరు అలాంటి జరగకూడదని నేను భావిస్తున్నాను. అది జరగకూడదని నేను కూడా థ్యాంక్ యూ సో మచ్ ఖచ్చితంగా కోరుకుంటున్నాను. మరి ఏంటి పరిస్థితి 2024 పరిస్థితి అంటే? గెలిచారు కదా సార్. ఒక్క విషయం సార్, ఇవాళ మేము రాజకీయాల్లోకి వచ్చింది డబ్బు సంపాదించుకోవడం కోసం కాదు, ప్రజలకు అండగా ఉండాలి, ప్రజలకు మంచి పేరు తెచ్చుకోవాలి. ఇవాళ సేవ చేయడం అన్నది ఏదో ఇవాళ రాజకీయాలతో ఆశపడి చేసే వ్యక్తులు కాదు. భీమవరంలో ఉన్న, ఇటు కైకులూరులో ఉన్న ఆ రోజున కూడా నా వంతుకు ఏదో సేవా కార్యక్రమాలు అప్పుడు ప్రజలకు చేసిన వ్యక్తులే మేము. అది ప్రజలకు ఇంకా దగ్గరకు ఉంటే కనుక ఇంకా మనం ఇక్కడ వాళ్ళకి మంచి సహకారంగా ఉండొచ్చు అన్న ఆలోచనతో మేము ఎదురుకు వెళ్తున్నాం. ఆదాయం కోసం కాదు, ప్రజాసేవ కోసం. వ్యాపారం ఉంది, వ్యాపారం చేసుకుంటే మేము సంపాదించుకోగలం. అదే అనుభవం అయితే గడించారు రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత, రాజకీయ అనుభవం. మరి అవమానాలు ఎక్కడైనా ఎదురయ్యాయి మీకు రాజకీయంగా? అయ్యో ఊరికైనా రాజకీయాలకు ఇంత అవమాన పడాల్సి వచ్చింది కదా నేను అన్న బాధ ఎక్కడైనా ఉందా? చాలా కష్టపడ్డాం. కష్టం వేరు, కష్టం అనేది ఎదుగుదలకు దోహదపడుతుంది. మన ఎదుగుదలకు దోహదపడుతుంది. అవమానం, గిల్టీగా ఫీల్ కావడము, అరే ఎందుకు వచ్చాను, ఇంత అవమాన పడాలి, నాకు ఉన్న దాంట్లో ఇంట్లో అన్నం చెట్టి తినుకొని ఉండొచ్చు కదా, నేను నా వ్యాపారం నేను చేసుకోవచ్చు కదా, ఇక్కడికి వచ్చి ఇంత అవమాన పడ్డం అవసరమా నాకు అన్న ఫీల్ ఎక్కడైనా వచ్చిందా? అంటే ఇబ్బందులు పడ్డాము, అంటే పర్టికులర్గా నేను చెప్పలేను ఏంటి అన్నది. ఇబ్బంది అవమానాలు పడడం కూడా జరిగినాయి.
కానీ అవమానాలు కూడా ఏంటంటే ఈ నరసాపురం నుంచి ప్రజలు కూడా నన్ను నిజంగా ప్రతి సందర్భంలో నిలబడ్డారు, నాకు ఒక సపోర్ట్గా నిలబడ్డారు వాళ్ళు. నాకు ఎన్ని అవమానాలు కానీ ఎన్ని కష్టాలు కానీ వచ్చినా వాటిని నేను ఈ వాళ్ళ సపోర్ట్ అన్నది కూడా నాకు ఇవ్వడం కూడా నేను వాటిని అధిగమించి ముందుకెళ్ళే పరిస్థితి, ఆ రకంగా కూడా నేను వెళ్ళడం జరిగింది. చాలా ఒక ఫైనాన్షియల్ అవ్వచ్చు, లేకపోతే ఫ్యామిలీ పరంగా అవ్వచ్చు, కొద్దిగా మరి ప్రతిరోజు అంటే నేను ఎలక్షన్ ఒక 1 year నుంచి ఇక్కడ ఉన్నాను. గతంలో ఏంటంటే వ్యాపారం చేసుకుంటూ మరి ఏ రోజుకి ఆ రోజు లేకపోతే 2 రోజులకు ఒకసారి ప్రయాణం చేయడం, కైకిలూరులో చిన్న వ్యాపారం ఉన్నది, అక్కడి నుంచి రావడం, ఇక్కడ కార్యక్రమాలు చూసుకోవడం కూడా మరి జరుగుతూ ఉండేది. ఇప్పుడు అన్ని రకాలుగా కూడా కొన్ని ఫైనాన్షియల్ అవ్వచ్చు, లేకపోతే కొన్ని ఇబ్బందులు అవ్వచ్చు. మా మిస్సెస్ ఏమో అక్కడ ఆవిడ ఉండడం, నేను ఇక్కడ ఉండడం, మరి అన్ని రకాలుగా కొన్ని అవమానాలు కూడా ఉన్నాయి, జరిగినాయి. పొలిటికల్గా కూడా కొన్ని కార్యక్రమాలు కూడా ఇబ్బంది పడే సందర్భాలు పర్టికులర్గా నాకు ఏ జ్ఞాపకాలు రావట్లేదు. అంత ఏదున్నా ఎన్ని అవమానాలు జరిగినా, ఎన్ని కష్టాలు జరిగినా, నాకు ఇక్కడ జన సైనికులు నాకు ఇచ్చిన ధైర్యం అన్నది బట్టి నేను మర్చిపోలేను. అది వారు నియోజక ప్రజలు కానీ, వీర మహిళలు కానీ, మహిళలు కానీ, అంటే గ్రామాల వీర మహిళలు అంటే కార్యకర్తలు, వీర మహిళలు కార్యకర్తలు మాకు జన సైనిక పార్టీకి. మహిళలు అన్నది ప్రజానికం, మహిళలు. వాళ్ళు కూడా గ్రామాలు వెళ్తుంటే వాళ్ళు చూపించిన అభిమానం కానీ అది నిజంగా అది మరవలేనిది. ఒక వ్యక్తి ఎదిగాడు అంటే కింద అంత ఆశమాచి ఉండి ఎక్కడో ఒక చోట ఒక టర్నింగ్ పాయింట్ అనేది ఉంటుందన్నమాట ఆ మనిషి ఎదుగుదలలో. ఓకేనా? అలా రాజకీయాల్లోకి వచ్చిన బొమ్మిడి నాయకర్ గారికి టర్నింగ్ పాయింట్ ఎక్కడ దొరికిందంటారు? నేను నరసాపురం రాజకీయాల్లో రావడానికి మా ఫ్యామిలీ అంటే ఆర్థికంగా మేము భీమవరంలో ఫైనాన్షియల్గా ఆ రోజు వ్యాపారాలు చేసుకుంటున్నాం మా ఫ్యామిలీ అంతా. ఆ రోజున మా పెదనాన్నగారు ఆయన మున్సిపల్ చైర్మన్, అదేవిధంగా ఒక ఎమ్మెల్సీ కార్పొరేషన్ చైర్మన్ చేశారు. మీకు ఇందాక కూడా చెప్పాను మీకు నేను. ఆయన ఏంటంటే 2009 అన్నప్పుడు ఇక్కడ ఎవరైతే మరి సీనియర్ నాయకులు పెద్దలు గౌరవనీయులు కొత్తపల్లి సుబ్బారాయుడు గారు ఆ రోజున తెలుగుదేశం పార్టీ నుంచి ఆయన పిఆర్పి పార్టీకి వెళ్ళడం జరిగింది 2009 ఎలక్షన్స్లో. ఆ రోజు తెలుగుదేశం పార్టీ నుంచి మా పెదనాన్నగారు బొమ్మిడి నారాయణ గారికి ఇక్కడికి ఎమ్మెల్యేగా అవకాశం కల్పించారు. ఆయన ఆ రోజున కొంత ఫస్ట్ను అయిష్టంగా ఉండడం, మరి ఆ రోజు నుంచి నా రాజకీయ పరంగా కూడా నేను ఆ రోజు కూడా చంద్రబాబు నాయుడు గారిని కలిసి నేను ఇక్కడ ఎమ్మెల్యేగా అవకాశం టికెట్ అడిగాను ఆ రోజున. మరి ఆ రోజున పెదనాన్న గారు నారాయణరావు టికెట్ ఇవ్వడం, ఆ రోజున ఆయనకి ఎలక్షన్ చేసుకుంటూ వచ్చు. ఆ రోజు నుంచి కూడా నా రాజకీయంగా నేను ఇక్కడ ఎంట్రీ అవ్వడం జరిగింది ఇక్కడ. అప్పటి నుంచి కూడా మా ప్రయాణం 2011 బై ఎలక్షన్ చూసుకుంటే కనుక మరి ఆ రోజున అభ్యర్థిగా డాక్టర్ చిన్నమిల్లి సత్యనారాయణ గారికి ఇవ్వడం, మరి ఆయనకు కూడా మేము ఆ రోజున ఎలక్షన్లో క్యాంపెయిన్ పూర్తిగా చేసాం. మరి 2014 వచ్చేటప్పటికి మరి చంద్రబాబు నాయుడు గారు అవకాశం నాకు కల్పించేవారే. నేను ఆ రోజులో కొన్ని ఎదరకు రాని పరిస్థితి, కొద్దిగా ఆ రోజున ఏంటంటే కొంత ఎదరకు రాలేకపోయాను, కొద్దిగా ఇబ్బంది పడి. అప్పుడు మరి మాధవ్ నాయుడు గారు ఎమ్మెల్యే చేస్తే కనుక ఆయన గెలుపుకు కూడా మేము కూడా సహకరించాం. ఆయనలో కూడా 2019 వచ్చేటప్పటికి మరి ఆ రోజున పవన్ కళ్యాణ్ గారితో ప్రయాణం చేయాలని చెప్పి జనసేనలోకి వెళ్ళడం, మరి ఆ రోజు టికెట్ రావడం, ఈ ఓటమి చెందడం. 2019లో మీరు పోటీ చేశారు. చివరి నిమిషంలో కొత్తపల్లి సుబ్బారాయుడు గారు కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళి ఆడ వైసీపీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళి ముదునూరి ప్రసాద్ రాజు గారికి మద్దతు తెలియజేయడంతో ఆయన గెలవడము, మీరు ఓడిపోవడం జరిగిందట. అదే కొత్తపల్లి సుబ్బారాయుడు గారు 2024 ఎన్నికలకి యూత్లకు వచ్చి మిమ్మల్ని గెలిపించాడు. కానీ మరీ డబల్ ధమాకా టైప్లో ఒకటేసారి 48,000 పైచులకు మెజార్టీతో మీ ప్రత్యర్థి ముదునూరు ప్రసాద్ రాజు ఎక్కడ పోగొట్టుకున్నామో అక్కడే ఎత్తుకోవాలి, పూలమ్మిన చోట పూలే అమ్మాలి, కట్టెలు అమ్మకూడదని నిరూపించారు మీరు. ఓకేనా? ఎలా ఉంది ఆ ఫీల్? ఆ రోజు కొత్తపల్లి సుబ్బారాయుడు గారే ఓడడానికి కారణం, ఈరోజు మీ విజయంలో కీలక పాత్ర, అది కూడా 50,000 దగ్గర, అంటే 48,000 పైచులకు మెజార్టీతో గెలిచారు. ఎలా ఉంది అసలు? లేదు, ఆయన సుబ్బారాయుడు గారు కూడా ఆయన రాజకీయంలో ఉన్న ఒక మంచి నాయకులు, నియోజకవర్గానికి రాష్ట్ర నాయకులైనా మరి నియోజకవర్గ ప్రజలకు కూడా ప్రతి సందర్భంలో అందుబాటులో ఉండే వ్యక్తి. మరి ఇక్కడ కూడా అభివృద్ధి పదంగా కూడా ముందుకు తీసుకెళ్ళారు. ఎవరికున్నా సరే ఆయనకంటే ఒక ప్రత్యేకత ఉంది రాజకీయాల్లో. మరి అలాంటి వ్యక్తి కూడా నా సహకారం నాకు కూడా ఉండడం కూడా మరి ఆ రోజు విజయానికి కూడా ఒక ప్రధాన కారణం అది. మరి ఆయన ఆశీస్సులతోటి, ఆయన సహకారంతో కూడా మేము మా ప్రయాణం చేస్తున్నాం. ఇదే సహకారం కూడా కంటిన్యూ ముందుకు వెళ్తాం. మరి ఆయన కూడా మరి ఒక కాప్ కార్పొరేషన్ రాష్ట్ర చైర్మన్గా పెట్టడం కూడా మంచి శుభపరిణామం అది పార్టీ. ఇకపోతే మీరు ఒక మత్స్యకార సమాజ వర్గానికి చెందిన నాయకుడు. మీరు జనసేన పార్టీలో మత్స్యకార విభాగానికి రాష్ట్ర అధ్యక్షుడు కూడా ఉన్నారు. మీరు మత్స్యకార సమాజ వర్గం
అదే పవన్ కళ్యాణ్ గారు మత్స్యకారులకు సంబంధించిన ప్రతి సమస్యలు మీతో డిస్కస్ చేశారు, వారికి సంబంధించిన ప్రతి అంశాన్ని మీ భుజం పైన పెట్టారు. అంటే వైజాగ్ బోటు దగ్ధం కేసులో కూడా అక్కడ ఉన్న బాధితులకు చెక్కులను కూడా మీ చేతనే ఇప్పించారనమాట కదా. మరి మీరు ఆ స్థాయి వరకు ఉన్నది కదా. నిజంగా ఒక మత్స్యకారుడిగా మీకు మత్స్యకారుల యొక్క సమస్యలు, వారి సాధక బాధలు తెలుసా? అండ్ ఒక్క విషయం అండి, ఇప్పుడు నేను నరసాపురాన్ని పుట్టిన వ్యాపారరీత్యా భీమవరంలో ఉన్నాం. మత్స్యకారుల మీద పడ్డ ఏదైతే ఇష్యూస్ ఉన్నాయో అన్నీ కూడా నా దృష్టికి తెలుస్తాయి నాకు. ఇప్పుడు చుట్టుపక్కల ఎవరికైనా ఏదో ఉన్నా సరే నా దృష్టికి రావడం జరుగుతుంది. వాళ్ళకి ఏదైనా ఇబ్బందులు ఉన్నాయి, సమస్యలు ఉన్నా, మరి ఆ రోజు తెలుగుదేశం పార్టీలు ఉన్నప్పుడు కూడా కొంత న్యాయం చేసేవాళ్ళు. మరి పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీని ఆ రోజున 14లో పార్టీ స్థాపించినప్పుడు ఆయన మొదటనే ఎవరైతే గంగపుత్రులు ఉన్నారో శ్రీకాకుళంలో వాళ్ళ దగ్గరికి వెళ్ళి అక్కడ పూజా కార్యక్రమం చేసి ఆ రోజున పార్టీ ముందుకు తీసుకురావడం జరిగింది. అంటే ప్రతి సందర్భంలో కూడా జనసేన పార్టీ నుంచి పవన్ కళ్యాణ్ గారు ఈ మత్స్యకారుల మీద ఒక మంచి అభిమానంతో ఆయన ముందుకెళ్ళిన సందర్భం. మరి అదేవిధంగా ఆయన రాష్ట్రంలో జనసేన పార్టీ మేము ఓటమి చెందినా సరే 2 కమ్యూనిటీలకి ఆయన ఒక చైర్మన్ పెట్టారు. అది చేనేత కార్మికులకు ఒక మత్స్యకారు కమ్యూనిటీకి. దానికి చైర్మన్గా మత్స్యకారు కమిటీ చైర్మన్గా నన్ను పెట్టడం జరిగింది. చైర్మన్గా పెట్టిన తర్వాత కూడా ఆయన ఏదైతే నాపై బలమైన మంచి బాధ్యతను ఇచ్చారో అప్పచెప్పారు. ఆ బాధ్యత ద్వారా రాష్ట్రంలో ఉన్న మత్స్యకార గ్రామాలు కూడా మేము పర్యటన చేయడం జరిగింది. నేను అటు శ్రీకాకుళం కానీ, విజయనగరం కానీ, ఈస్ట్ గోదావరి కానీ ఈ గ్రామాలకన్నీ పర్యటన చేసాం. అక్కడ ఉన్న వాళ్ళు పడుతున్న ఇబ్బందులు కూడా మేము దృష్టికి తీసుకురావడం, మరి అవి కూడా మేము కళ్యాణ్ గారి దృష్టిలో ఆయన దృష్టిలో పెట్టడం జరిగింది. మరి గత ప్రభుత్వం 217 జీవో తీసుకొచ్చింది. ఏదైతే ఇన్లాండ్లో ఉన్న ట్యాంకుల్ని ఓపెన్ ఆక్షన్ పెట్టేసి ప్రతి ఒక్కరికి లబ్ధి చేకూర్చాక దాని మీద కూడా మేము ఆ రోజున పవన్ కళ్యాణ్ గారితో ఏదైతే ఉత్తరాంధ్ర నుంచి మేమంతా మనోహర్ గారి నాయకత్వంలో మేమంతా కూడా పాదయాత్ర చేసుకుంటూ ఆ గ్రామాలన్నీ సందర్శించి వారి సమస్యలు తెలుసుకొని మేము ఇక్కడ మత్స్యకారు అభ్యున్నత సభ అని చెప్పి నరసాపురంలో ఆ రోజు వేలాది మందితో ఇక్కడ సభ ఏర్పాటు చేసాం. దాన్ని పవన్ కళ్యాణ్ గారు కూడా ఉంది. అంటే మేము అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా 217 జీవోను కూడా రద్దు చేయడం జరిగింది. అంటే మత్స్యకారులకి పూర్తిగా కూడా అన్ని రకాలుగా కూడా అండగా ఉండేది పవన్ కళ్యాణ్ గారు. అదేవిధంగా ఈ ప్రభుత్వం ఏదైతే ఉందో మరి ఎన్డీఏ కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో కూడా పూర్తిగా మత్స్యకార సోదరులందరికీ కూడా సపోర్ట్గా ఉండే విధంగానే ఈ ముందుకెళ్ళిన పరిస్థితి. బాగా చెప్పారు మీరు. కూటమి ప్రభుత్వం అండగా ఉంటుంది మత్స్యకారులకి. అయితే మత్స్యకారులకు సంబంధించి ఏప్రిల్ నుంచి జూన్ జూలై వరకు చేపల వేట విరామం ఉంటుంది, బ్యాన్ పీరియడ్. ఆ వేటకు వెళ్ళకపోతే వాళ్ళ కడుపు నిండడం కష్టం, వాళ్ళ జీవనం దుర్భరం అవుతుంది. ఆ పరిస్థితుల్లో గతంలో చంద్రబాబు నాయుడు గారు ఆ వేటకు వెళ్ళిన సందర్భంలో వాళ్ళ జీవన భృతి కోసం 4,000 రూపాయలు ఇచ్చారు నెలకు. అయితే దాన్ని జగన్మోహన్ రెడ్డి గారు 10,000 రూపాయలకు పెంచారు. అయితే ఎన్నికల సమయంలో అది ఇవ్వడం వల్ల ఓటర్లను మభ్యపెట్టడం అవుతుందనే ఉద్దేశంతో మీరు కేసు పెట్టడం, దాని మీద ఫిర్యాదు చేయడము, అప్పుడు అది ఆగిపోయింది. మత్స్యకార వృత్తి అనేది ఆగిపోయింది. ఈ రోజుకి కూడా దాదాపు 8 నెలలు పూర్తయినా కూడా ఈ రోజుకి వాళ్ళకి ఇంతవరకు ఏంది ఆ వృత్తి అందలేదు. మీరు శాసనసభలో ఒకసారి మాట్లాడారు, మీరు దాని గురించి ఎమ్మెల్యే అయిన వెంటనే మాట్లాడారు, కాదని లేనిది. మరి ఇంతవరకు అయింది, అది అందలేదు కదా. మీరేమో కూటమి ప్రభుత్వం మత్స్యకారుల బాగోగులు చూస్తోంది అని గట్టిగా చెప్తున్నారు. కాసేపు నమ్ముదాం అది. మరి ఎందుకు ఇవ్వడం లేదు? మత్స్యకారులకు ఇవ్వాల్సిన భరోసా ఎందుకు ఇవ్వడం లేదు? నాగరాజు గారు ఒక విషయం, గత ప్రభుత్వ జ్ఞాపకాలు. గత ప్రభుత్వం అంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఆ రోజు 151 సీట్లు రావడంతో వాళ్ళు ఏంటంటే ఒక ఓవర్ కాన్ఫిడెన్స్ తోటి ఆ రోజు పరిపాలన చేశారు. ఏదో సంక్షేమం తప్ప అభివృద్ధి లేకుండా రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లిన పరిస్థితి. మరి ఎక్కడా కూడా డెవలప్మెంట్ లేదు, ఇండస్ట్రీస్ రాలేదు. ఇప్పుడు మీరు ఏదైతే మత్స్యకారు భరోసా అన్నారో ఆ రోజు 10,000 రూపాయలు రాష్ట్రంలో అందరికీ కూడా వచ్చిన పరిస్థితి లేదు. మేము గ్రామాలు తిరిగేవాళ్ళు ఏదో రీజన్ చెప్పి, నీకు ఏదో కరెంటు బిల్లు ఎక్కువ వస్తుందనో, లేకపోతే నీకు ఐటీ ఇన్కమ్ ట్యాక్స్ ఉందనో చెప్పి, లేకపోతే నీ దగ్గర 4 4-wheel కారు కొనుక్కున్నావు అని చెప్పి వివిధ రకాలుగా వాళ్ళని ఫిల్టర్ చేసి పథకాలన్నీ కూడా తీసేసిన పరిస్థితి. ఆ రోజు చాలా తక్కువ మందికి వాళ్ళు ఓవరాల్గా ఇస్తున్నామని చెప్తున్నారు, కానీ చాలా తక్కువ మందికి ప్రజలకు ఇవ్వడం జరిగింది. మరి ఈ రోజున ఆంధ్ర రాష్ట్రం చూసుకుంటే కనుక గత పీడకల్ని మర్చిపోయే పరిస్థితిలో మనం ఇంకా మరి ముందుకెళ్ళలేని పరిస్థితి. చాలా లోటు బడ్జెట్లో మనం ఉన్నాం రాష్ట్రం. ఒక్కొక్కటిగా ఏదైతే మనం ఆ రోజున ప్రజలకి మేము చెప్పాము, హామీలు ఇచ్చాము, ప్రజలు కూడా ఒక్కొక్కటిగా మేము ముందుకు చేసుకుంటూ వెళ్తున్నాం. మరి పెన్షన్లు చూడండి, గతంలో పెన్షన్లు ఏ రకంగా ఆ రోజు ప్రభుత్వం ముందుకు వచ్చింది, ఈ రోజున మేము ఎదరికెళ్ళగలుగుతున్నాం. 1,000 రూపాయలు అన్నది మొదటి రోజునే మేము ఇచ్చే పరిస్థితి.
మరి గతంలో చూడండి అతను 1000 రూపాయలు పెంచుతామని చెప్పి అది 5 ఇయర్స్లో లాస్ట్ 250 గడి పెంచుకుంటే లాస్ట్కి 5 సంవత్సరాలు ఇచ్చిన సందర్భం. ప్రతి విషయంలో కూడా మరి మేము ఈ ఎన్డీఏ కూటమి ముందుకెళ్తుంది. ఇది త్వరలోనే రాబోయే సంవత్సరంలో కూడా ఏదైతే మత్స్యకార భరోసా ఉందో కూడా ప్రతి ఒక్కరికి లబ్ధిదారులకి కూడా అందే విధంగా కూడా మరి ఎన్డీఏ కూటమి ఈ ప్రభుత్వం ముందుకెళ్తుందని తెలియజేస్తుంటే అంటే గతంలో కూడా ఒక విషయం మనం ఆలోచించుకోవాలి మత్స్యకార కోసం. ఇందా నేను మాట్లాడింది ఎన్డీఏ కూటమి చంద్రబాబు నాయుడు గారు, గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు గతంలో ఏదైతే బీసీ సోదరులు మత్స్యకార సోదరులు ఉన్నారో వాళ్ళకి వివిధ రకాలుగా సబ్సిడీల మీద ఏదైనా ఎవరికన్నా వల కొనుక్కోవాలన్నా సబ్సిడీ మీద ఇచ్చేవారు, ఏదైనా బోటు కొనుక్కోవాలన్నా సబ్సిడీ మీద ఇచ్చేవారు, ఎవరన్నా ఒక కోల్డ్ బాక్స్ కొనుక్కోవాలన్నా సబ్సిడీ మీద ఇచ్చేవారు, ఒక వెహికల్ కొనుక్కోవాలన్నా సబ్సిడీ మీద ఇచ్చారు. అలాంటి పథకాలన్నీ కూడా గత ప్రభుత్వంలో పూర్తిగా నిర్వీర్యం చేసేసింది. మరి రాబోయే ఈ ప్రభుత్వంలో కూడా ప్రతి ఒక్కరికి కూడా ఎవరైతే మత్స్యకార సోదరులు ఉన్నారో వాళ్ళ జీవన విధానానికి ఉపయోగపడే విధంగా మరి ఏదైతే ప్రభుత్వ పథకాలు ఉన్నాయో ఆ ప్రభుత్వ పథకాలన్నీ కూడా పూర్తిగా మత్స్యకార సోదరులకు అందించే విధంగానే ఈ ఎన్డీఏ కూటమి ముందుకెళ్తుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అదేవిధంగా జెట్టి నిర్మాణం మరి శ్రీకాకుళం జిల్లాలో చూసుకుంటే కనుక అక్కడున్న మత్స్యకారుల జీవన విధానం చాలా దారుణమైన దౌర్భాగ్య స్థితిలో వాళ్ళు ఉన్నారు. అక్కడ ఆ త్రాగునీరు సరిలేని పరిస్థితి అక్కడ ఉంది. ఆ రకంగాను అక్కడ ఏదైతే మత్స్యకార సోదరులు చేపల వేట పట్టుకుని బయటకు వచ్చి అక్కడ అమ్ముకోలేని పరిస్థితి. జెట్టి నిర్మాణం లేదు. మేము వాళ్ళకందరికీ కూడా హామీ ఇచ్చాం. అక్కడ శ్రీకాకుళం జిల్లాలో ఉత్తరాంధ్రలో కూడా మత్స్యకార సోదరులకు ఒక జెట్టి నిర్మాణం చేసే విధంగానే ఈ ప్రభుత్వం ముందుకెళ్తుందని చెప్పి ఈ సందర్భంగానే తెలియజేస్తున్నాను. నేను ఒక మత్స్యకారుడుగా మత్స్యకారుల జీవన విధానంలో మిమ్మల్ని బాగా కలిసివేసిన ఒక అంశం ఏదన్నా ఉందా? నా సామాజిక వర్గీయులు ఈ సమస్యతో బాధపడుతున్నారు, ఈ సమస్యను నేను తీర్చాలి, నన్ను వాళ్ళు గుర్తుపెట్టుకోవాలి, మావాడు ఇది చేశాడు, మా కోసం ఇది చేశాడు అని గొప్పగా చెప్పుకోవడానికి ఇది నేను చేయాలనుకుంటున్నాను ఏమన్నా ఉందా? ఎడ్యుకేషన్ అన్నది చాలా దారుణమైన స్థితిలో ఉన్నది. ప్రత్యేకంగా మత్స్యకార సోదరులు వారి విధానం ఏంటంటే వారందరూ కూడా నదుల పక్కనో లేకపోతే కాలువల పక్కనో లేకపోతే సముద్రం పక్కనో వారు పూర్తి జీవన విధానం ఉంటుంది. అంటే మిగతా సామాజిక వర్గాలు ఆర్థికంగా చిన్న సామాజిక వర్గాలు ఉన్నా వారు ఏదో రూపాన బయటికి వెళ్ళి లేకపోతే పనులు లేకపోతే వ్యాపారంలో బయటకు వచ్చి చేసుకునే పరిస్థితులు ఉన్నారు. కానీ ఈ సామాజిక వర్గం ఏంటంటే ఏదో తీర ప్రాంతాల నుండి మారుమూల గ్రామాల్లో ఉండడం వల్ల వాళ్ళు ఎడ్యుకేషన్ అనేది సరిలేకపోవడం, ఆ ఎడ్యుకేషన్ తోటి ఆ సామాజిక వర్గం కూడా ముందుకెళ్ళలేని పరిస్థితి కూడా ఆ సామాజిక వర్గంలో ఉంటుంది. రాబోయే రోజుల్లో కూడా మేము ప్రభుత్వం దృష్టి కూడా మేము తీసుకెళ్ళి ప్రభుత్వంలో ఈరోజు ఉన్నాం కాబట్టి అది కళ్యాణ్ గారి దృష్టిలో కూడా ఉంది. ఏదైతే అక్కడ గురుకుల పాఠశాలలు ఉంటాయో గురుకుల పాఠశాలలో కూడా అది 10th వరకే కొన్ని స్కూల్స్ ఉంటున్నాయి. వాటిని ఇంటర్ కూడా యాడ్ చేసి వారందరికీ కూడా పూర్తిగా ఆర్థికంగా వెనకబడిన మత్స్యకార సోదరులందరికీ ఒక మంచి ఎడ్యుకేషన్ ఇచ్చి వాళ్ళ చదువు ద్వారా ఆ కుటుంబాలను పోషించుకునే విధంగా వాళ్ళందరూ కూడా ఒక మంచి జీవితాన్ని అందించే విధంగా కూడా ఈ ప్రభుత్వం ముందుకెళ్లాలని చెప్పి నేను ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. ఆ రకంగా కూడా నేను పూర్తి సహాయ సహకారాలు నేను ప్రభుత్వం ద్వారా కళ్యాణ్ గారికి కానీ ముఖ్యమంత్రి గారు కానీ దృష్టిలో పెట్టి అదేవిధంగా మాకు సంబంధించి మంత్రిగా కూడా మచిలీపట్నం నాయకులు సీనియర్ నాయకులు తెలుగుదేశం పార్టీ నుంచి కుల్ల రవీంద్ర గారు కూడా ఉన్నారు. వారి దృష్టిలో పెట్టి ఈ మత్స్యకార సోదరులు పడుతున్న చదువు విషయంలో వారందరికీ కూడా న్యాయం జరిగే విధంగా కూడా ఉండాలి. అలాగే హాస్పిటల్ వేడు కూడా చూసుకుంటే కనుక ఈ సామాజిక వర్గం ఏంటంటే సముద్రంలోకి ఎదురెళ్ళి వారి జీవన విధానం కోసం వాళ్ళు వెళ్తారు ప్రాణాలు చేతిలో పెట్టుకుని. మళ్ళీ వాళ్ళు ఒడ్డు మీదకి వచ్చే వరకు కూడా వాళ్ళు ఏమవుతుంది అన్నది కూడా తెలియట్లేదు. అలాంటి పరిస్థితుల్లో వాళ్ళకి ప్రభుత్వం నుంచి కూడా ఏదైతే ఈ యాక్సిడెంటల్గా మనం గతంలో వైఎస్ఆర్ భరోసా అని చెప్పి పూర్తిగా అందరికీ ఇవ్వలేదు. మరి ఈ రోజున ఆ పథకం కూడా మరి వాళ్ళందరికీ కూడా ఎవరైనా మత్స్యకారుడు వేటకెళ్ళి చనిపోతే కనుక వాళ్ళందరూ కూడా ప్రతి మత్స్యకారుడికి కూడా అందించే విధంగా ఈ ఎన్డీఏ కూటమి పూర్తిగా సహాయ సహకారాలు కూడా చేస్తుందని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. త్రాగునీరు కూడా అక్కడ ఉత్తరాంధ్రలో కూడా గ్రామాలు చూసుకుంటే త్రాగునీరు కూడా సరిలేదు. చాలా నిజంగా మీరు ఇందాక అడిగిన దాంట్లో కూడా డ్రింకింగ్ వాటర్ చూసుకుంటే కనుక 5 అడుగులు 6 అడుగులు గోతులో ఉండి అక్కడ వాళ్ళు గుడ్డలో పెట్టుకుని ఫిల్టర్ చేసుకుని ఆ వాటర్ తాగే పరిస్థితి. ఆ వాటర్ తాగడం వల్ల కూడా గ్రామస్తులకి ఏంటంటే వివిధ రకాలమైన వ్యాధులు రావడం, క్యాన్సర్ వచ్చే పరిస్థితి ఉంది, వాళ్ళ కిడ్నీలు పాడే పరిస్థితి. ప్రత్యేకంగా ఎవరైనా మహిళలు గర్భం ఉంటే కనుక వాళ్ళకి వివిధ రకాల డిసీజ్ వచ్చే పరిస్థితి ఆ గ్రామాల్లో ఉన్నాయి. వీటి పరిష్కారంతో గత ప్రభుత్వంలో 3,200 కోట్ల వ్యయంతో ధవళేశ్వరం నుంచి నర్సాపూర్ వరకు ఒక వాటర్ గ్రిడ్ కూడా ఏర్పాటు చేయాలని తలిచారు కదా. ఇది నర్సాపురం వరకు అన్నది తీర ప్రాంతం అన్నది ఇక్కడ తక్కువ ఉంది. నర్సాపురం
ప్రజల గురించి నేను మాట్లాడింది కదా. ఇది రాష్ట్రంలో ఉన్న మత్స్యకారులు ఏదైతే ఉత్తరాంధ్రలో ఉన్న శ్రీకాకుళం జిల్లా కానీ ఆ ఏరియాలో ఉత్తరాంధ్రలో ఉన్న మత్స్యకారుల జీవన విధానం గురించి చెప్తారు. ఇక్కడ బెటర్ మత్స్యకారుల జీవన విధానం. అక్కడున్న చాలా దారుణమైన పరిస్థితి. త్రాగునీరు త్రాగడానికి లేదు. ఆ పిల్లల్ని చదువు విషయంలో చదివించడానికి సరిగ్గా లేని పరిస్థితి. వాళ్ళ ఇల్లులు కూడా చూసుకుంటే కన్నా చిన్న చిన్న గుడిసెల్లో ఉండడం చాలా బాధపడే విషయం అది. వాళ్ళందరూ కూడా వాళ్ళ పరిస్థితి ఆ రకంగా ఉంది. వాళ్ళందరిలో కూడా ఒక మార్పు రావాలి. వాళ్ళందరికీ కూడా ఈ ప్రభుత్వం కొంత అండగా ఉండవలసిన అవసరం ఉంది. కాకపోతే నర్సాపూర్ విషయానికి వచ్చేసరికి ఒకవైపు సముద్రం ఉంటుంది, ఒకవైపు గోదావరి ఉంటుందంట. రెండు ఉండడం వల్ల ఆటుపోట్లు కూడా ఎక్కువ ఉంటాయన్నమాట. ఇక్కడ చాలా ఇబ్బందికర పరిస్థితులు కూడా ఉంటాయంట. వీటి నుంచి ప్రజలకు ఎలాంటి రక్షణ కల్పిస్తారు అసలు? నర్సాపురం చూసుకుంటే కనుక మీరు అన్నట్టు సముద్రం కొంత భాగం ఉంది, గోదావరి భాగం ఉంది. రెండు కలిసే ప్రక్రియ కూడా ఇక్కడే ఉంది. కాబట్టి ఏదైనా వరదలు వచ్చినా లేకపోతే తుఫాన్లు వచ్చినా కూడా కొంత ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొంటున్నాం. కొన్ని ఇక్కడ ఏంటంటే మాకు వచ్చేటప్పుడు ఏదైతే అవుట్ఫ్లో వెళ్ళే ఉన్నాయో కొన్ని అక్కడ కాలువలు ఉన్నాయి, అవి కూడా సరిగ్గా లేవు. ఇది రాబోయే సమ్మర్లో కనుక ఇవన్నీ కూడా మనకి ఏదైతే గేట్స్ వాల్స్ ఉన్నాయి, ఆ గేట్స్ కూడా కొంత మనం రిపేర్ చేయవలసిన అవసరం ఉంది. నేను ఆల్రెడీ కొంత ఎస్టిమేట్ చేసి అవన్నీ కూడా మంత్రి గారి దృష్టిలో కానీ అదేవిధంగా నేను మనకి పవన్ కళ్యాణ్ గారి దృష్టిలో పెట్టాం. త్వరలో ఉన్న సమ్మర్లో కనుక అవన్నీ కూడా మనం ముందుకెళ్ళే పరిస్థితి ఉంది. అదేవిధంగా ఏదైతే ఎగువ వాటర్ కూడా కొన్ని సందర్భాల్లో మాకు ఈ లోపలికి వచ్చేసి ఏదైతే ఆక్వా రంగం కానీ అదేవిధంగా ఈ అగ్రికల్చర్ ఉందో వీళ్ళందరూ కూడా కొంత ఇబ్బందికర పరిస్థితి ఎదురవుతుంది. ఎందుకంటే పూర్వం చూసుకుంటే కనుక మన నరసాపురం నియోజకవర్గ అగ్రికల్చర్గా దాదాపు 30,000 పైన సాగుబడి చేసుకునే పరిస్థితి రైతాంగం. ఆ రైతాంగం ఏంటంటే ఈ ఇబ్బందులు ఉండడం వల్ల అదేవిధంగా గత ప్రభుత్వం చూసుకుంటే కనుక ఎక్కడా కూడా ఏటిని కూడా డ్రైన్స్ కానీ మరమ్మతులు చేసిన సందర్భం, డీసిల్టింగ్ చేసిన సందర్భం లేదు. మరి రాబోయే రోజులు కూడా సమ్మర్ వస్తుంది కాబట్టి ప్రతిదీ కూడా ఏదైతే డ్రైన్ కానీ మరి ఈ కెనాల్స్ ఉన్నాయో ఈ కెనాల్స్ని కూడా నేను మరి డీసిల్టింగ్ కానీ కొంత ఆధునీకరణ చేసి ఈ రైతాంగానికి మరి పూర్తిగా అండగా ఉండే విధంగా కూడా నా ప్రణాళిక ఉంటుంది. అదేవిధంగా కొంత గ్రామాలు ఆక్యుపేషన్ గురైన డ్రైన్స్ కూడా ఆక్యుపేషన్ గురవడం కూడా చాలా ఇబ్బందికర పరిస్థితి రైతాంగానికి కదా. అది కూడా ఒక ఆలోచన చేసి ఆ ఆక్యుపేషన్ ఏదందో వాళ్ళకు కూడా ఏదన్నా మనం అక్కడ సరైన రైతాంగానికి ఉపయోగపడే విధంగా కూడా నా ఆలోచనతో ముందుకు వెళ్ళాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాను. ఎందుకంటే గతంలో 30,000 సాగుబడి చేసుకుంది, ఇవాళ 4-5 వేలకు మాత్రమే రావడం జరిగింది. రైతాంగానికి పూర్తిగా అండగా ఉండే విధంగా కూడా నేను ముందుకెళ్లే విధంగా నా ప్రణాళిక నేను రూపకల్పన చేసుకుంటాను. సరే, ఇకపోతే గతంలో జిల్లాల పునర్వ్యవస్థీకరణలో భాగంగా జిల్లాల పెంపు జరిగింది. దాంట్లో పశ్చిమ గోదావరి జిల్లాను 2 జిల్లాలుగా విడదీశారు కదా. పశ్చిమ గోదావరి జిల్లా కేంద్రంగా నర్సాపూర్ ఉండాలి అనేసి పెద్ద ఎత్తున ఒక ఉద్యమం జరిగింది. కానీ భీమవరం ఉండాలని అప్పుడున్న గ్రంథి శ్రీనివాస్ గారు జిల్లా కేంద్రాన్ని భీమవరం తీసుకెళ్ళిపోయారు. భీమవరం జిల్లా కేంద్రం. అయితే ఇప్పుడు పులవర్తి రామాంజనేయులు గారు మాట్లాడిన స్టేట్మెంట్తో ఆ జిల్లా కేంద్రాన్ని కాస్త ఉండికి తీసుకెళ్లాలని నర్సాపూర్ నాటి ఎంపీ, ఎక్స్ ఎంపీ, ఇప్పుడు సిట్టింగ్ ఎమ్మెల్యే, ఉండి సిట్టింగ్ ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు పూర్తి స్థాయిలో ప్రయత్నిస్తున్నారు. ఉండికి జిల్లా కేంద్రాన్ని తీసుకెళ్ళాలి అనేసి. మరి నర్సాపురంలో పెద్ద ఎత్తున ఉద్యమాలు జరిగాయి కదా. మరి తిరిగి నర్సాపురానికి జిల్లా కేంద్రాన్ని తీసుకురావడానికి బొమ్మిడి నాయకర్ గారు ఏం చేస్తున్నారు? ఒక్క విషయం సార్, మరి ఏదైతే జిల్లా హెడ్ క్వార్టర్ విషయంలో ఆ రోజు ప్రతి పార్లమెంట్ని కూడా జిల్లా హెడ్ క్వార్టర్గా చేయడం జరిగింది 1-2 చోట్ల. దాంట్లో కూడా నర్సాపురం విషయానికి వస్తే కనుక పూర్తిగా కూడా గతంలో కూడా వెస్ట్ గోదావరి జిల్లాలో ఉన్నప్పుడు ఏదైతే ఆర్డీఓ సబ్ కలెక్టర్ డివిజన్ నర్సాపురంలో ఉంది, పోలీస్ సబ్ డివిజన్ ఇక్కడే ఉండేది, పోలీస్ డిపార్ట్మెంట్ సంబంధించిన వివిధ రకాలైన ప్లేసులు కూడా స్థలాలు కూడా ఇక్కడ ఉన్నాయి గతంలో కూడా పూర్వం నుంచి కూడా. మరి దాని దృష్టిలో పెట్టుకుని ఇక్కడ జిల్లా హెడ్ క్వార్టర్ అవ్వాల్సిన పరిస్థితి. మరి గత ప్రభుత్వ ముఖ్యమంత్రి అతని స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం ఈ జిల్లా హెడ్ క్వార్టర్ని భీమవరం తరలించిన తీరు ఆయన స్వయంగా చెప్పాడు. అంటే ఒక వేదిక మీద ఒక ముఖ్యమంత్రి స్వయంగా మాట్లాడింది. ఎవరైతే గంధి సీన్గా ఎమ్మెల్యేగా ఉన్న వ్యక్తి కోసం ఆ రోజున నీకు మంత్రి పదవి కావాలా, జిల్లా హెడ్ క్వార్టర్ కావాలంటే ఆయన జిల్లా హెడ్ క్వార్టర్ కావాలని చెప్పి తీసుకున్న స్వయంగా ముఖ్యమంత్రి గారు చెప్పారు. అంటే ఆయన స్వార్థం కోసం, ఆయన రాజకీయ ప్రయోజనాల కోసం మాకు రావాల్సిన జిల్లా కేంద్రాన్ని భీమవరం తీసుకెళ్ళిన పరిస్థితి ఆ రోజున. మరి ఇక్కడ మేమందరూ కూడా మరి పెద్దలు సుబ్బారాయుడు గారి నాయకత్వంలో మాధవనాయుడు గారు కానీ, కొవ్వలనాయుడు గారు, రామరాజు గారు కానీ,
మేము అందరూ కలిపి దాదాపు 53 రోజుల పైన ఇక్కడ మేము యాక్టివేషన్ చేసిన జిల్లా హెడ్ క్వార్టర్ కోసం ఆ రోజుల్లో కూడా దానికి సంబంధించి కూడా మా మీద కేసులు ఉన్న పరిస్థితి. మరి అలాంటిది మరి ఆ రోజున జిల్లా కేంద్రం భీమవరం వెళ్ళిపోవడం చూసాం. మీరు చెప్పినట్టు మరి అక్కడ ఉండి వెళ్తుందని మీరు అంటున్నారు. నేను కూడా ఎంక్వైరీ చేసుకున్నాం, కలెక్టర్ గారితో మాట్లాడాం. అక్కడ ఏంటంటే ఏదైతే కలెక్టరేట్ ఉందో, ఇప్పుడున్న కలెక్టరేట్ ఉందో అక్కడ ఏంటంటే వాళ్ళకి ప్లేస్ అన్నది ఒక వాళ్ళ అద్దెకి తీసుకున్నది అది మార్కెట్ యార్డ్లు ఇచ్చారు. ఇప్పుడు మార్కెట్ యార్డ్ కాదండి, ఇప్పుడు ఉన్నది కలెక్టరేట్. అంటే వేరే చోటనాల్లో మార్కెట్ యార్డ్లు 20 ఎకరాలు ఏమో కేటాయించారు కదా మార్కెట్ యార్డ్ బ్యాక్ సైడ్. ఇప్పుడు వేరే చోట అది రెంట్కుంటున్నారు. అక్కడ ఏంటంటే కొద్దిగా ఆర్థికంగా కూడా ఆ రోజున అక్కడ ఉన్నటువంటి ఎవరి స్థలం అది ఇచ్చి దాన్ని సహకరిస్తానంటే అక్కడ పెట్టుకునే పరిస్థితి అది కూడా జరగదు. అది ఏదైతే అది పూర్తిగా కూడా కలెక్టరేట్ కూడా అక్కడ ఎమ్మెల్యే స్థానిక ఎమ్మెల్యే గారు కూడా దానికి అది భీమవరంలోనే కలెక్టరేట్ ఉండాలి ఆలోచనతో కూడా స్థలం సమీకరణ చేసుకుంటారు. అది జిల్లా ఏదైతే జిల్లా హెడ్ క్వార్టర్లోనే ఆ కలెక్టరేట్ కూడా ఉండే విధంగానే భీమవరంలోనే ఉంటుంది. తప్పనిసరి భీమవరంలోనే ఉంటుంది. అది దానికి నరసాపురంకి ఇస్తే ఇంక అంతకన్నా అదృష్టం ఏంటంటే బాబు, నరసాపురం ఎదురుకైనా మాకు చేసే కదా వస్తుంది. దీనికి పోరాటం అంటారా? ఓకే, దానికి ఏమైనా అవకాశం ఉంటాయి కానీ పోరాటాలు చేస్తాం. దానికి ఆలోచన గవర్నమెంట్ అప్పుడు వాళ్ళ రాజకీయ ప్రయోజనాల కోసం ఇచ్చింది. మీరు అన్నట్టు అదేమన్నా ఒక మార్పు చేస్తే ఆ ప్రయత్నం కనుక చేస్తే కనుక 100% మేము నరసాపురం ప్రాంతీయుడిగా నరసాపురం రావాల్సిన హక్కు ఏదైతే ఉందో జిల్లా కేంద్రం ఇక్కడ వచ్చే విధంగా మేము పోరాటాలు చేస్తాం ఇక్కడ ప్రభుత్వం మీద అవసరం అయితే కనుక. సరే, కూటమి పెద్దలంతా కూడా సఖ్యతగానే ఉన్నా కూడా నియోజకవర్గాల్లో ఎక్కడ చూసినా కూడా టీడీపీ ఎమ్మెల్యేలు ఉన్న చోట జనసేన బీజేపీ కార్యకర్తలను పట్టించుకోవట్లేదు, నాయకుల్ని పట్టించుకోవట్లేదు గొడవలు. జనసేన ఎమ్మెల్యేలు ఉన్న చోట మమ్మల్ని పట్టించుకోవట్లేదు, మాకు ప్రాధాన్యత లేదని కుమ్ములాటలు గొడవలు ఇవన్నీ కూడా వాళ్ళకి తల బొప్పి కట్టిస్తున్నాయి. పవన్ కళ్యాణ్ గారికి, చంద్రబాబు నాయుడు గారికి, సత్యకుమార్ గారికి, పురంధేశ్వర్ గారికి వీళ్ళకి తల బొప్పి కట్టేస్తుంది అనమాట. మరి ఇక్కడ పరిస్థితి ఏంటి అసలుకి? అంటే ఒక్క విషయం సార్, ఇవాళ ఒక రాజకీయ పార్టీని ముందుకు తీసుకెళ్లాలంటే ఆ పార్టీలోనే బోల్డ్ ఇబ్బందులు ఉంటాయి ఒక పార్టీ ద్వారానే. ఇవాళ ఈ ఎన్డీఏ కూటమి 3 పార్టీలతో మేము ముందుకు వెళ్తున్నాం. తెలుగుదేశం పార్టీ, బీజేపీ, జనసేన పార్టీ. ఇక్కడ నరసాపురం వరకు చూసుకుంటే కనుక అందరూ ఇక్కడ ఒక తెలుగుదేశం కార్యకర్త వచ్చినా లేకపోతే బీజేపీ కార్యకర్త వచ్చినా అందరితో వాళ్ళ నాయకత్వం కూడా మరి తెలుగుదేశం నుంచి రామరాజు గారు ఉన్నారు ఇన్ఛార్జిగా, బీజేపీ నుంచి సతీష్ గారు ఉన్నారు. వీళ్ళందరితోటి కలిసి మెలిసి మేము ప్రయాణం చేస్తున్నాం. 3 పార్టీలు ఒకటే, కార్యకర్తలందరూ ఒకటే, అందరూ కలిసే విధంగానే ఎవరికి ఏ అవసరం వచ్చినా సరే. ఇప్పుడు రామరాజు తెలుగుదేశం పార్టీ నాయకుడికి ఏదో అవసరం రామరాజు గారు అవసరం లేదు, నేనే వాళ్ళకి ఏదైనా అవసరం చూసుకునే పరిస్థితి. బీజేపీ నాయకులు వచ్చిన వాళ్ళకి ఏదైనా సమస్య ఉన్నా చూసుకునే పరిస్థితి. అందరినీ కలిసి ప్రయాణం చేస్తున్నాం. అదే రాష్ట్ర వ్యాప్తంగా చూసుకుంటే కనుక అటు చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, లోకేష్ గారు కానీ చాలా క్లారిటీతో ఉన్నారు. వాళ్ళు రాబోయే రోజుల్లో కూడా ఒక దశాబ్ద కాలం పాటు మనం ఈ ఎన్డీఏ కూటమి అధికారంలో ఉండాలి, ప్రజలకి మంచి పరిపాలన విధానాన్ని మనం ఇక్కడ ఇవ్వవలసిన అవసరం ఉంది. దశాబ్దం ఇప్పుడు ఆయన ఇంకా సుదీర్ఘంగా ప్రయాణం చేసినా చేయొచ్చండి, ఏముందానికి. ఒక మంచి పరిపాలన ప్రజలకు ఇస్తే, ప్రజల ఆశీర్వాదం ఉన్నప్పుడు ఈ ఎన్డీఏ కూటమి ఇంకా ప్రజల కోసం ముందుకెళ్లే పరిస్థితి. దశాబ్ద కాలం పాటు కూటమి ఉంటే ఇప్పుడు సీఎం ఎవరవుతారు? ఇప్పుడు సీఎం ఎవరన్నది పవన్ కళ్యాణ్ నిర్ణయం. ముఖ్యమంత్రి ఉన్నారు వాళ్ళ చంద్రబాబు నాయుడు గారు, ఆయనకు నాయకత్వం మేము పనిచేస్తున్నాం. ఆయన ముఖ్యమంత్రిగా ఆయన ఆశీస్సులతో, పవన్ కళ్యాణ్ గారి ఆశీస్సులతో రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లే విధంగా, రాష్ట్రాన్ని గాడిలో పెట్టే విధంగా. ఎందుకంటే రాష్ట్రం చాలా నష్టపోయి ఉంది, అది ప్రజలు చూశారు రాష్ట్రం ఏ రకంగా వెళ్ళిపోయిందో. ఇవాళ చూడండి, గతంలో 5 సంవత్సరాలు ఎక్కడా కూడా రోడ్లు పూడ్చలేని పరిస్థితి, రోడ్లు లేని పరిస్థితి గత ప్రభుత్వంది. ఏదైనా మేము ఎక్కడికి వెళ్ళాలన్నా సరే 1 కిలోమీటర్ వెళ్ళినా సరే టైం పట్టిన పరిస్థితి. ఈరోజు చూడండి, రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి చోటన కూడా ఎక్కడో ఒక 10% మినహాయించుకుని ప్రతి చోటన కూడా రోడ్లు వేసాం మేము. రోడ్లు మీరు ఎక్కడైనా చూడండి, మీరు ఎక్కడి నుంచి ప్రయాణం చేసి వచ్చారు, మీరు గతంలో ప్రయాణం చేసిన దానికి ఈ రోజున ప్రయాణానికి ఎంత తేడా ఉందో కూడా మీరే అర్థం చేసుకోవాలి. పూర్తిగా ప్రజల పక్షాన కూడా మేము ఆలోచన చేస్తున్నాం. ఎందుకంటే గతంలో జగన్మోహన్ రెడ్డి చూడండి, అసలు మన రాష్ట్రానికి రాజధాని లేని రాష్ట్రంగా చేసిన ఘనత జగన్మోహన్ రెడ్డిది. ఎక్కడ కూడా రాజధాని రూపాయలు లేకుండా చేశారు. అతను కక్ష సాధింపుతో వెళ్ళిన పరిపాలన. ఇవాళ ప్రజలకు కాదు, మా ముఖ్యమంత్రి గారు కానీ పవన్ కళ్యాణ్ గారు ఒకటే చెప్తున్నారు ఎప్పటికప్పుడు, ప్రజలు మనపై ఒక ఆశతో అవకాశం కల్పించారు మనకి. వాళ్ళు ఇచ్చిన నమ్మకాన్ని ప్రజలకి మనం అండగా ఉండవలసిన అవసరం ఉంది. అదేవిధంగా ఏదైతే వాళ్ళు 150 సీట్లతో విర్రవీగిపోయి పరిపాలన చేశారు, నియంతృత్వ పరిపాలన, మనం ఆ రకంగా చేసిన ప్రజలు మనకు అదే తీర్పిస్తారు. ప్రజలకి మనం అండగా ఉండి
ప్రతి సందర్భంలో వాళ్ళకి అండగా నిలబడాల్సిన అవసరం ఉందని చెప్పి మాకు ప్రతి సందర్భంలో కూడా వాళ్ళు మాకు హెచ్చరించడం జరుగుతుంది. మేము ఆ రకంగా ప్రతి ప్రజలకి న్యాయబద్ధంగా మేము వాళ్ళందరినీ కలుపుకునే విధంగానే మేము మా ప్రయాణం ముందుకు వెళ్తున్నాం. అందరినీ కలుపుకొని పోతున్నారు అయితే. తప్పనిసరి. ఓకే, అలాగే అందరినీ కలుపుకుంటున్నారు కదా. మద్యం షాపులకు సంబంధించి మీ ప్రభుత్వం వచ్చి కూటమి ప్రభుత్వం వచ్చి కొత్త మద్యం పాలసీ తీసుకొచ్చారు. ఆన్లైన్ మీటింగ్స్ పిలిచారన్నమాట. 2 లక్షల రూపాయలు ధరావత్తు ఎవరైతే ఆన్లైన్లో DDs 2 లక్షలు కట్టాలా. కట్టిన తర్వాత అవి న్యాయబద్ధంగా లాటరీ పద్ధతిలో షాప్స్ వచ్చాయి. ఓకే. కానీ నర్సాపూర్లో ఎవరైతే న్యాయబద్ధంగా 2 లక్షలు కట్టి లాటరీల ద్వారా షాపులు పొందిన వారే ఉన్నారా, వారిని బెదిరించి ఇతరులు తీసుకున్నారా? ప్రతిదీ కూడా న్యాయబద్ధంగానే వెళ్ళింది. అది షాపులు ఎవరికైతే వచ్చినాయో లాటరీలో వచ్చినాయో వాళ్ళ మరికే షాపులు ఉన్నాయి. మొత్తం వాళ్ళందరూ పెంచి మీ బినామీలదే మొత్తం ఒక సిండికేట్ అయిపోయింది. అసలు షాపులకు మాకు ఎక్కడా కూడా ఎవరు షాపులు ఉన్నా కూడా సరిగ్గా నాకు తెలియదు. నాకు ఇక్కడ షాపులు ఎవరెవరికి వచ్చినాయో కూడా మీ తమ్ముడికి తెలుసు లేదు. తనకు కూడా వాళ్ళు వ్యాపారస్తులు, వాళ్ళు కూడా ఏదైనా షాపులో కలిపి చేసుకుండొచ్చు, ఏదైనా ఒక ఉంది వ్యాపార పరంగా, అంతే తప్ప. కానీ షాపులు అందరికీ కూడా మనకు తెలుస్తున్నారు. అన్నలేదే తమ్ముడు చేసుకుంటాడా? లేదు, అలాంటిది ఏం లేదు. వ్యాపారం చేయొచ్చు, తప్పు లేదు దానికి. కానీ అన్ని షాపులు మాయ అనడం కాదు. కానీ లేదు, వాళ్ళది కూడా కాదు, ఏదో ఒక దాంట్లో అతను కూడా ఏదైనా వాటా ఉండుండొచ్చు, షేర్ ఉండుండొచ్చు. ఈ విషయాలను మనం పక్కన పెడితే అసలు నర్సాపూర్ అనే వాళ్ళకి పవన్ కళ్యాణ్ గారు, జనసేన పార్టీ అధ్యక్షులు, ఈరోజు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సొంత నియోజకవర్గం ఏంటంటే మొగల్తూరు గ్రామం వచ్చేసి ఈ నియోజకవర్గంలోనే ఉంటుంది. అలాంటిది ఆయన నర్సాపూర్ని మీకోసం త్యాగం చేసి 2019లో ఆయన పక్కన భీమవరం వెళ్ళిపోయాడు. భీమవరం టికెట్ మీకు భీమవరంతో మంచి సంబంధం ఉన్నా కూడా భీమవరంలో అక్కడ బీసీలు కావచ్చు వీళ్ళంతా మళ్ళీ అందులోనే కాపులు మీకు సహకరిస్తారో లేదో ఒక అనుమానంతో ఆయన భీమవరానికి వెళ్ళి నర్సాపూర్ నుంచి మిమ్మల్ని బరిలోకి దింపారు. ఆయన అసలు మీకోసం ఆయన ఇక్కడ ఆయన సిట్టింగ్ స్థానాన్ని ఆయన సొంత నియోజకవర్గం ఎందుకు త్యాగం చేశారు? అసలు ఆయన ఎలా మెప్పించారు మీరు? అసలుకి ఎందుకు మీరు అంత నచ్చారు ఆయనకు? ఏమండి, పవన్ కళ్యాణ్ గారి ప్రత్యేకంగా ఇందాక కూడా మనం మాట్లాడుకున్నాం. మత్స్యకార సామాజిక వర్గం అంటే చాలా ప్రేమాభిమానుల వ్యక్తి అయినా మరి ఆ సామాజిక వర్గాన్ని కూడా దృష్టిలో పెట్టుకుని నాకు అవకాశం ఇవ్వడం జరిగింది. ఇప్పుడు మేము కూడా అదే అభిమానంతో పవన్ కళ్యాణ్ గారి కీర్తి ప్రతిష్టలు పెంచే విధంగానే, ఆయన గౌరవాన్ని పెంచే విధంగానే మేము ముందుకు వెళ్తున్నాం, అందరినీ కలుపుకొని వెళ్తున్నాం. ఇప్పుడు ఆయన ఏదైతే నమ్మకంతో నాపై ఇక్కడ అవకాశం కల్పించారు అంటే, మీరు ఒక ఎమ్మెల్యే కాకుండా తర్వాత నాకు గవర్నమెంట్ విప్పుగా కూడా నేను పెట్టడం జరిగింది. ఆ విప్పు ద్వారా కూడా ప్రజలందరికీ కూడా ఇంకా మరింత చేరువవి, ప్రజలకి మనం ఇంకా మంచి జరిగే విధంగా కూడా మేము వెళ్తున్నాం. ప్రతి ఒక్కరిని కలుపుకునే విధంగా, ప్రత్యేకంగా కాపు సామాజిక వర్గం నుంచి కూడా బలమైన సామాజిక వర్గం కూడా, ఆ సామాజిక వర్గం కూడా మేము కలుపుకుని ముందుకెళ్తున్నాం. అందరినీ కలుపుకునే విధంగా కూడా వెళ్ళే పరిస్థితి. 2019లో ఓడిపోయారు. 2020 ఎన్నికల్లో ఇక్కడ కొత్తపల్లి సుబ్బరాయుడు గారు, మాధవ్ నాయుడు గారు, రామరాజు గారు, నాయుడు గారు, ఇంతమంది చెప్పుకుంటా పోతే చాంతాడంత లిస్టు ట్రై చేశారు టికెట్ కోసము. వీళ్ళందరినీ అలా పక్కకి నెట్టేసి జనసేన కోసం నర్సాపూర్ని తీసుకొని మీకే టికెట్ ఇవ్వడానికి కారణం ఏంటి? బలమైన కారణం ఏంటి? అసలుకి 2019లో ఓడిపోయారు, మళ్ళీ ఈసారి గెలుస్తామా లేదా చావో రేవో తేల్చుకుంటే తరుణం 2024 ఎన్నికలు. ఈ ఎన్నికల్లో కూటమి అధికారంలోకి రాకపోయి ఉన్నా, జనసేన ఎప్పుడు ఫెయిల్యూర్ అయినా కూడా ఇక రాజకీయ భవిష్యత్తు ఉండి ఉండదు మొత్తం కూడా. అలాంటి సమయంలో కూడా ధైర్యం చేసి మిమ్మల్నే బరిలోకి దింపారు. కారణం ఏంటి? పవన్ కళ్యాణ్ గారు 2019లో నాకు అవకాశం కల్పించడం జరిగింది. ఆ రోజున మేము ఎలక్షన్ చేసిన తీరు కానీ, ఈ 5 సంవత్సరాలు కూడా ఆయనతోటి పనిచేసిన తీరు, ఆయన నమ్ముకున్న వ్యక్తులు మేము పవన్ కళ్యాణ్ గారు నమ్ముకున్నాం. ఆయన నమ్ముకున్న అందరూ కూడా మరి అవకాశం ఇవ్వడం జరిగింది. దానిలో కూడా మేము కూడా ఏంటంటే ఈ 5 సంవత్సరాలు కూడా పూర్తిగా ప్రజల కోసం, పార్టీ కోసం కూడా మా వంతుగా మేము కష్టపడి ఉన్నాము. దానిలో దృష్టిలో పెట్టుకుని ఈ నాయకత్వాన్ని కూడా ఇవాళ ఒక నాయకుడు తయారయ్యాడంటే కనుక మా అధినాయకుడు సహకరించిన తీరు, ఇవాళ ఆయన సహకారంతో ఇవాళ ఒక శాసనసభ్యునిగా నాకు ఈ రోజున ఒక నర్సాపూర్ నియోజకవర్గం అవకాశం కలిగింది. అదేవిధంగా ఒక గవర్నమెంట్ విప్పుగా కూడా మరి నాకు పవన్ కళ్యాణ్ గారు కల్పించారు. ఆయనకి జీవితాంతం కూడా ఆయన అడుగుజాడల్లో పార్టీ శ్రేయస్సు కోసం ఆయన గౌరవాన్ని పెంచే విధంగానే ముందుకెళ్తానని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. నేను అంటే పవన్ కళ్యాణ్ గారు నరసాపురం విషయానికి వస్తే ఆయనకి చాలా ఒత్తిడి ఇక్కడ టికెట్ విషయంలో కూడా వచ్చింది. మరి ఆయన ఆ ఒత్తిడిని ఎదుర్కొని నాపై నమ్మకంతో ఇక్కడ ఇచ్చారు. మేము కూడా అలాగే కష్టపడి మరి ఈరోజు ప్రజలందరి సహకారంతో కూడా ఇక్కడ ఎమ్మెల్యేగా మరి గెలవడం జరిగింది. ఏదైతే ఆయన చూపించిన నమ్మకాన్ని ఎక్కడా కూడా మేము పాడు చేసుకునే విధంగా ఉండవు. ఈ 5 సంవత్సరాలు కూడా పూర్తిగా ప్రజల పక్షాన, అదేవిధంగా ఆయన గౌరవాన్ని పెంచే విధంగా పార్టీ కోసం, ఎన్డీఏ కూటమి కోసం కూడా పూర్తిగా మేము పనిచేస్తామని చెప్పి ఈ
సందర్భంగా నేను ఎమ్మెల్యేగా గెలిచారు, తర్వాత పవన్ కళ్యాణ్ గారు మీకు విప్పు కూడా ఇచ్చారు. అవునండి. అవును. అసలు మీరు ఎమ్మెల్యేగా మీ నాయకత్వంలో కూటమి ముందుకు సాగడానికి ఇక్కడున్న నాయకులు ఎవరికి కూడా ససేమర ఇష్టం లేదట, మళ్ళీ విప్పు కూడా అయిపోయారు. ఇప్పుడు పరిస్థితి ఏంటి అసలు? లేదు సార్, అందరూ ఇప్పుడు నాకు అందరూ కూడా ఇప్పుడు సుబ్బారెడ్డి గారు అవ్వచ్చు, మాధవ్ నాయుడు గారు అవ్వచ్చు, సుబ్బారెడ్డి గారు, మాధవ్ నాయుడు గారు కానీ, కొవ్వల నాయుడు గారు కానీ, రామరాజు గారు, చాగరి చిన్న గారు కానీ, నిజంగా వాళ్ళే అభ్యర్థులకి ఎంత కష్టపడి వాళ్ళు నా గెలుపు కోసం సహకరించారు. వాళ్ళందరినీ కూడా కలుపుకునే విధంగానే మేము ముందుకెళ్తున్నాం. ఎక్కడా కూడా డివియేషన్ లేదు. రాబోయే కాలంలో కూడా వీళ్ళందరి సహకారంతో కూడా మరి నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో కూడా ముందుకు వెళ్ళే విధంగా కూడా వాళ్ళకి ఏంటంటే ఒక సీనియర్లు కాబట్టి ఒక అవగాహన ఉంది. వాళ్ళందరితో ముందుకెళ్ళే విధంగా నా ప్రయాణం. పవన్ కళ్యాణ్ గారు మీపై ఎంతో భరోసాతో 1-2 సార్లు టికెట్ ఇచ్చి గెలిపించుకున్నారు. మీపై అపారమైన నమ్మకం పెట్టుకున్నారు. మరి పవన్ కళ్యాణ్ గారికి ఎలాంటి గిఫ్ట్ ఇవ్వబోతున్నారు? మీరు ఆర్థికంగా ఇబ్బడి ముబ్బడిగా అడ్డదిడ్డంగా సంపాదించుకొని పవన్ కళ్యాణ్ గారు నేను తప్పు చేశానేమో అన్న విధంగా బాధపడే గిఫ్ట్ ఇస్తారా? నియోజకవర్గాన్ని ఆదర్శవంతమైన నియోజకవర్గంగా తీర్చిదిద్దే అభివృద్ధి విషయంలో అరే నేను తీసుకున్న నిర్ణయం కరెక్టు అని ఆలోచించే గిఫ్ట్ ఇస్తారా? 2019లో కూడా నేను పవన్ కళ్యాణ్ గారి పార్టీలో జాయిన్ అవ్వడం కూడా ఆయన కూడా చూడండి, ఆయన కూడా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి లాగా వాళ్ళ తండ్రులు సంపాదించిన ఆస్తో లేకపోతే తాతలు సంపాదించిన ఆస్తో లేకపోతే అన్యాయంగా సంపాదించిన ఆస్తో ఆయన దగ్గర లేదు. ఆయన కూడా సినిమాల ద్వారా వచ్చే డబ్బు ఏదైతే సినిమాలు తీసుకుని ఆయన ఉండి వచ్చిన డబ్బుని కొంత పార్టీ కోసం కొంత ప్రజల కోసం సేవా కార్యక్రమాలు చేసుకునే వ్యక్తి ఆయన కూడా నిజంగా ఆయన కుటుంబం కోసం డబ్బులు దాచుకున్న వ్యక్తి కాదు. ఆయన ఇన్స్పిరేషన్ తోటి మేము కూడా ఇప్పుడు మాకు కూడా ఏంటంటే డబ్బు కన్నా 10 మందికి సేవ చేసే తత్వం ఉన్న వ్యక్తులు మేము కూడా ఆయన కూడా ఆ విధంగా కూడా కొంత కనెక్ట్ అవి ఉన్నాం మేము. ఆయన ఏదైతే ఆశయం ఉందో సేవా కార్యక్రమం అన్నది కూడా నిరంతరం కూడా మీకు ఉన్న దాంట్లో ప్రజలకు చేసే వ్యక్తిని నేను దాన్ని దృష్టిలో పెట్టుకుని రాబోయే రోజుల్లో కూడా ఆయన చూపించిన మాకు బాధ్యతని నమ్మకాన్ని కూడా నిలబెట్టుకుని నియోజకవర్గమే కాదు రాష్ట్ర వ్యాప్తంగా కూడా నాకున్న పరిచయాలతోటి నాకు ఏదైతే బాధ్యత ఉందో ఆ బాధ్యత ద్వారా ఆయన నమ్మకాన్ని పేరు ప్రతిష్టల్ని పెంచే విధంగా 10 మందికి ఉపయోగపడే విధంగా ప్రత్యేకంగా మత్స్యకార సోదరులకు కూడా సహకరించే విధంగా మన నియోజకవర్గం ఏదైతే నరసాపురం నియోజకవర్గం ఉందో నియోజక ప్రజలకు కూడా డెవలప్మెంట్ అయ్యే విధంగా వాళ్ళందరూ కూడా ఒక మంచి గతంలో ఎప్పుడూ జరగని విధంగా కూడా వాళ్ళందరికీ కూడా అభివృద్ధిని చేసి ముందుకు వెళ్ళాలని చెప్పి నేను ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. నేను ఫైనల్గా నరసాపురం నియోజకవర్గ ప్రజలకు ఏ సందేశం ఇవ్వబోతున్నారు? ఒక చిన్న సామాజిక వర్గానికి వచ్చిన వ్యక్తిని నేను. ఒక అగ్నికుల క్షత్రియ సామాజిక వర్గం అది, ఒక మత్స్యకార సామాజిక వర్గంలో కూడా ఒక సబ్ కాస్ట్ అది. ఆ సామాజిక వర్గాన్ని నుంచి వచ్చే నాకు ప్రత్యేకంగా పవన్ కళ్యాణ్ గారు 2019లో అవకాశం ఇవ్వడం జరిగింది నాకు ఎమ్మెల్యేగా. మరి ఆ రోజున నేను ఓటమి చెందినా సరే రాజకీయంగా ఒక నియోజకవర్గానికే కాకుండా రాష్ట్రానికి కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా నా రాజకీయ ప్రస్థానం తీసుకెళ్ళిన చేసే వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు కానీ నరసాపురం నియోజక ప్రజలు కానీ. మరి పవన్ కళ్యాణ్ గారు మరోసారి నాకు 2024 ఎలక్షన్ చూసుకుంటే రాజకీయ చరిత్రలో నరసాపురం నియోజకవర్గంలో గతంలో ఎన్నడూ లేని విధంగా 50,000 ఓట్ల దాదాపు ఓట్ల మెజార్టీ నాకు ఇవ్వడం జరిగింది. ఒక ప్రభుత్వం నుంచి కూడా ఒక విప్గా ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఆయన చూపించిన నమ్మకాన్ని ఏదైతే ఉందో నరసాపురం నియోజక ఏదైతే ఆస్తి నన్ను గెలిపించారో ప్రతి ఒక్కరికి కూడా నియోజక ప్రజలందరికీ కూడా ఎలక్షన్లు అన్నది 5 సంవత్సరాలకు ఒకసారి వస్తూ ఉంటాయి. మరి మనం ఉండొచ్చు, 5 సంవత్సరాలు ఉండకపోవచ్చు. మనం చేసిన పని ప్రజలకు మనం ఏ రకంగా అండగా ఉంటున్నాం, ప్రజలకు మనం ఏం చేసాం, ప్రతి వ్యక్తికి మనం అందుబాటులో ఉంటున్నామా లేదా అన్నది నాకు కావాలి. నా నడక ఏ రకంగా ఉండదంటే ప్రతి చిన్న వ్యక్తికి కూడా ఆర్థికంగా అవ్వచ్చు, సామాజికంగా అవ్వచ్చు, ఏదైనా సరే ప్రతి వ్యక్తికి అండగా ఉండే విధంగానే ఈ బొమ్మిడి నాయకుడు అనే వ్యక్తి అందరికీ అందుబాటులో ఉండాలి. మా ఎమ్మెల్యే బొమ్మిడి నాయకుడు అన్న వాయిస్ రావాలి, నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్ళాలి. ఇక్కడ ప్రధానంగా త్రాగునీరు సమస్య ఉంది నియోజకవర్గంలో. ఆ త్రాగునీరు సమస్యను కూడా సరిచేసే విధంగానే నేను ముందుకెళ్ళాలి. విజయ పదంలో ముందుకు వెళ్ళే విధంగా ప్రతి ఒక్కరు కూడా నాకు సహకరించినందుకు వారందరికీ కూడా నియోజకవర్గ ప్రజలందరికీ కూడా ఈ జీవితాంతం కూడా నేను అందుబాటులో ఉండి వారికి మా కుటుంబం సేవ చేసే విధంగానే ముందుకెళ్ళాలని చెప్పి మనస్ఫూర్తిగా మీ ద్వారా మరి సుమన్ టీవీ ద్వారా నియోజక ప్రజలందరికీ నేను తెలియజేస్తున్నాను. నేను ప్రతి ఒక్కరూ కూడా మీ ఏదవసరం సరే ఇంకోసారి నేను తెలియజేస్తున్నాను. నేను
మీకు ఏ అవసరం వచ్చినా ఏ సమస్య వచ్చినా సరే నా ఆఫీస్ దగ్గర నేనున్నా లేకపోయినా సరే నా ఆఫీస్ దగ్గర స్టాఫ్ ఉంటారు. మీ అందరికీ కూడా న్యాయం జరిగే విధంగా ఆ పని జరిగే విధంగానే నా ప్రణాళికని ముందుకెళ్తానని చెప్పి నేను మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ మరి ఈ అవకాశం నాకు నరసాపురం నియోజకవర్గంలో ఒక శాసనసభ్యునిగా నాకు అవకాశం కల్పించారు. ఒక చిన్న వర్గానికి నుంచి వచ్చిన వ్యక్తిని నేను. వారు చూపించిన ప్రేమాభిమానాలు కూడా నేను మర్చిపోలేని జీవితాంతం కూడా మరి వారందరికీ కోసం ఈ జీవితం నా జీవితాంతం నేను ప్రయాణం చేస్తానని చెప్పి కలుపుకునే విధంగా కూడా నేను తెలియజేస్తాను. ప్రతి వర్గాన్ని కూడా ఏదైతే బడుగు బలహీన వర్గాలు ఉన్నారో, ఎస్సీ ఎస్టీలు ఉన్నారో, ముస్లిమ్స్ ఉన్నారో, కాపు సామాజిక వర్గం ఉందో వీళ్ళందరినీ ప్రతి ఒక్కరిని కూడా కలుపుకునే విధంగానే కూడా నా ప్రణాళిక ముందుకెళ్తుందని చెప్పి ఈ సందర్భంగా మీ అందరూ కూడా తెలియజేస్తున్నాను నేను. థ్యాంక్ యూ మేల్ గారు. ఫైనల్గా మొగల్తూరు మీ నియోజకవర్గ పరిధిలో కదా, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మీ పార్టీ అధినాయకుడు పవన్ కళ్యాణ్ గారి స్వగ్రామం అది. మొగల్తూరుకి ఎలాంటి వరాలు ఇవ్వబోతున్నారు? అంటే మొగల్తూరు అన్నది మాకు ప్రత్యేకంగా నరసాపురానికి పేరుపాలెం ఉంది, పేరుపాలెం బీచ్ ఉంది. అక్కడ బీచ్ పర్యాటకంగా కనుక అక్కడ అభివృద్ధి చేసుకుంటే ఇటు నరసాపురానికి మొగల్తూరుకి కూడా ఒక మంచి పేరు ప్రతిష్టలు వచ్చే పరిస్థితి. మేము అదేవిధంగా నేను మరి పవన్ కళ్యాణ్ గారి దృష్టిలో కూడా మేము పెట్టడం జరిగింది. అక్కడ బీచ్ అన్నది కూడా అభివృద్ధి చేయాలి. అక్కడ ఇంకో విషయం ఏంటంటే, ఒక విషయం కూడా మనం మాట్లాడదలిచారు, మీరు చెప్పారు కాబట్టి, ఏదైతే బీచ్ ఉందో మరి ఆ బీచ్లో కూడా అక్కడ యువతి యువకులు స్నానాలు చేసుకుని ప్రతి సంవత్సరం కూడా కొంతమంది ప్రాణాలు కోల్పోయే పరిస్థితి ఉంది. అక్కడ కొంత ఏంటంటే ఒక పోలీస్ స్టేషన్ కూడా, మన బీచ్ పోలీస్ స్టేషన్ కూడా అక్కడ రావాలి. అక్కడ అది కూడా నేను ప్రపోజల్ పెట్టాను. నేను త్వరలోనూ కూడా ఒక మెరైన్ పోలీస్ స్టేషన్ ఉంటే కనుక, మెరైన్ పోలీస్ అవుట్ పోస్ట్ ఉంటే కనుక కొంత నివారణ కంట్రోల్ చేయొచ్చు. ఏంటంటే యువతలు ఏంటంటే అందరూ కూడా లోపలికి వెళ్ళిపోయి స్నానాలు చేయడం ప్రతి సంవత్సరం కూడా నిజంగా చాలా దారుణం అనిపిస్తుంది. చిన్న చిన్న యువకులు 20 సంవత్సరాలు 25 సంవత్సరాల లోపు యువకులు అక్కడ ప్రాణాలు కోల్పోయే పరిస్థితి ఉంది. నేను గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారి దృష్టిలో పెట్టాను. అక్కడ మెరైన్ పోలీస్ అవుట్ పోస్ట్ వస్తే కనుక కొంత మనం ఎవరైతే చనిపోతారో కొంత కంట్రోల్ చేసే పరిస్థితి ఉంటుంది. ఈ టూరిజం కూడా, ఈ పర్యాటకంగా మొగల్తూరు ఉన్న టూరిజం కూడా మేము కొంత డెవలప్మెంట్ చేయాలి. అదేవిధంగా ఏదైతే మరి మొగల్తూరు మండలం మీరు మాట్లాడారు కాబట్టి, అక్కడ ఏదైతే జమీందారు భూములు ఉన్నాయో దాదాపు 7,500 ఎకరాలు జమీందారు భూములు ఉన్నాయి. ఆ జమీందారు భూములు కూడా వాళ్ళందరూ కూడా అక్కడ ఉన్న నివాసితులు ఉన్నటువంటి ఏదైతే 5 పంచాయతీలు ఉన్నాయి, ఆ పంచాయతీల ప్రజలు కూడా వాళ్ళకి ఏదైనా చదువు విషయంలో కానీ, అదేవిధంగా వాళ్ళ పెళ్లిల విషయంలో, కట్నం విషయంలో కానీ ఆ భూమిని అమ్ముకునే పరిస్థితి లేదు. అదేవిధంగా వాటి మీద లోన్లు తెచ్చుకునే పరిస్థితి లేదు. వాళ్ళకి పట్టాలు ఇప్పించాలి. అదేవిధంగా మరి ముఖ్యమంత్రి దృష్టి తీసుకెళ్ళి, లేదా పవన్ కళ్యాణ్ గారు రెవెన్యూ మంత్రి గారి దృష్టిలో పెట్టి వాళ్ళందరికీ కూడా పట్టాలు ఇచ్చే విధంగా కూడా చర్యలు నేను సహకరిస్తానని చెప్పి తెలియజేస్తున్నాను. నేను నరేష్ కొద్దిగా దాన్ని జూమ్ చేయమ్మా. బొమ్మిడి నాయకర్ నేను ఉంది కదా ఎమ్మెల్యే గారు, నేను అప్పటి నుంచి ఇంటర్వ్యూకి వచ్చినప్పటి నుంచి అడగాలనుకుంటున్నా, అది నా వెనక వైపే ఉంది. ఇక్కడ బొమ్మిడి నాయకర్ నేను 73 ఏళ్ల మన నిరీక్షణ, 15 ఏళ్ల మీ విశ్వాసం, 3 ఏళ్ల మా కృషి అని ఉంది అనమాట ఎమ్మెల్యే అని. ఏంటది ఆ ట్యాగ్ లైన్, అవన్నీ ఏంటి అసలుకి? అంటే ఒక్క విషయం అంటే, నరసాపురం నియోజక చరిత్రలో చూసుకుంటే కనుక ఒక మత్స్యకార సోదరుడిగా, ఇక్కడ ఒక అగ్నికుల క్షత్రియుడిగా, ఇక్కడ ఉన్న రాజకీయ నేపథ్యంలో 73 ఏళ్ల పరిస్థితులు, 73 సంవత్సరాల తర్వాత ఇవాళ ఒక శాసనసభ్యుడిగా నాకు అవకాశం కలిగింది. అదేవిధంగా 2009 నుంచి ఏదైతే రాజకీయ ఆరగ్రేటం ఉందో నాది 15 ఏళ్ళ నేను నా కష్టం ఒక ఎమ్మెల్యేగా ఉండాలన్న ఆలోచనతో కూడా ముందుకు వచ్చిన వ్యక్తిని, కొంత ఆలోచనతోటి. అదేవిధంగా మరి 5 సంవత్సరాలు కూడా మరి ఏదైతే గత 2019లో ఓటమి చెంది ఆ 5 సంవత్సరాలు కూడా పూర్తిగా డెడికేటెడ్గా ప్రజల్లోనున్న ప్రజల సమస్యల కోసం కానీ, ప్రజలకు ఏదన్నా సరే మరి ఎవరికి ఏదైనా మరి నిలబడిన సందర్భం ఉంది. మరి ఈ రోజున మరి ఈ 5 సంవత్సరాల తర్వాత ఒక శాసనసభ్యునిగా నాకు అదృష్టం కలిగించే నరసాపురం నుంచి ప్రజలందరికీ కూడా నేను ప్రత్యేకంగా మరి నాకు ఇవాళ ఒక శాసనసభ్యునికి అదృష్టం కల్పించినందుకు నరసాపురం నుంచి ప్రజలందరికీ కూడా మరి అదే ఈ అర్హత కలిగించిన మరి మొదటగా నాకు పవన్ కళ్యాణ్ గారికి కూడా నేను మరి పాదాభివందనలు తెలియజేసుకుంటూ, మరి ఇటు నరసాపురం నుంచి ప్రజలకి, అదేవిధంగా మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారికి కూడా జీవితాంతం వాళ్ళందరికీ కూడా మేము అందుబాటులో ఉండే విధంగా వారి గౌరవాన్ని, పేరు ప్రతిష్టల్ని, నరసాపురం అభివృద్ధిని కూడా ముందుకు తీసుకెళ్లే విధంగానే నా పనితీరు ఉంటుందని చెప్పి నేను సందర్భంగా తెలియజేస్తున్నాను. నియోజక ప్రజలందరికీ కూడా నేను తెలియజేసేది అంటే, మీ అందరికీ ఒక సేవకుడిగా మీకు సేవ చేసుకునే అదృష్టం నాకు కల్పించినందుకు మీ అందరికీ కూడా మరి ఒక సేవకుడిగా మీ అందరికీ నేను ఎప్పుడు కూడా నిరంతరం అందుబాటులో ఉంటానని చెప్పి మనస్ఫూర్తిగా సుమన్ టీవీ ద్వారా నేను తెలియజేస్తున్నాను. నేను థ్యాంక్ యూ ఎమ్మెల్యే గారు. మీ పైన పవన్ కళ్యాణ్ గారు పెట్టుకునే నమ్మకాన్ని వమ్ము చేయకుండా నరసాపుర్ని ఒక ఆదర్శవంతమైన నియోజకవర్గంగా తీర్చిదిద్దుతారని కోరుకుంటున్నా. థ్యాంక్ యూ అండి. నమస్తే. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్.